Right. Greetings to you all in the mighty name of Lord Jesus Christ. మీ మధ్యలో ఈ రీతిగా ఈ సెమినార్‌లో పార్టిసిపేట్ చేయటానికి, మీతో సహవాసం చేయటానికి నాకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. అలాగే మీ డ్యూస్ టీమ్ అంతటిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థాంక్ యూ ఆల్సో ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. రైట్. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మనము ఒక మంచి యూత్‌ఫుల్ టాక్‌ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు బి ఓపెన్ మైండెడ్ అండ్ కొంచెం రియల్ గ్రౌండ్స్‌లో ఈ 1 అవర్ మీరు ఉండాలని నేను కోరుతున్నాను. డోంట్ బి సో మచ్ రిలీజియస్. సో, యాక్చువల్‌గా స్ట్రగుల్ గురించి మనం మాట్లాడదాము. నేను కూడా మీలాగా ఒక యంగ్ బాయ్‌గా ఎదుగుతూ ఉన్నప్పుడు we were also going through a lot of challenges and battles as a young and youth adults. అయితే దాని గురించి అడ్రెస్ చేసే సందర్భాలు చాలా తక్కువగా ఉండేవి. దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ కుడ్ అడ్రెస్, లేకపోతే ఆల్మోస్ట్ రేర్. అయితే నాకున్న జబ్బొకటి, అక్కడేసే మందొకటి, ఇలాంటి నలుగుదలలో ఎదిగినటువంటి నేను దేవుడు మెల్లిగా పరిచర్య లో వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత యూత్ మధ్యలో కూడా దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాక స్లోలీ ఐ ఐ డిసైడెడ్ ప్రభా ఎవరు ఏ విషయాలు టచ్ చేయకుండా, ఏ స్ట్రగుల్స్‌ని అడ్రెస్ చేయకుండా ఏవేవైతే ఉన్నాయో అటువంటివి హ్యాండిల్ చేయటానికి నాకు సహాయం చేయండి. ఐయామ్ హియర్ టు హెల్ప్ దెమ్ వితిన్ మై రేంజ్ అనేసి నేను అలా తీర్మానం చేసుకోవడం జరిగింది. అందుకే మరి నేను మీతో మొదటిసారి మాట్లాడుతున్నాను. సో, వి థాట్ ఆఫ్ వి కమ్ అప్ విత్ దిస్ వెరీ ప్రాక్టికల్ ఇష్యూ లవ్ అఫైర్స్. యూ నో 15, 20 సంవత్సరాల కిందట మేము చదువుకునే రోజులకి, అలాగే ఇప్పుడు స్టూడెంట్స్‌కి, యంగ్ అడల్ట్స్‌కి ఉన్నటువంటి టెంప్టేషన్స్ చూస్తే చాలా తేడా ఉంది. ఎన్నో రెట్లు శోధనల గుండా వెళ్తున్నారు ఈనాటి యువతరు. ఆహ్, రకరకాలుగా ఎన్నో రెట్లు రకరకాల పద్ధతుల్లో అపవాది, లోకము, మన శరీరం మనల్ని శోధనలకు గురి చేస్తూ దేవుడి నుంచి దూరం చేయటానికి ప్రయత్నాలు జరుగుతా ఉంటాయి. సో, ఈ టైంలో మరి ఇలాంటివి అడ్రెస్ చేయాల్సిన అవసరత ఎంతో ఉంది. సో, ఐ థాంక్ యూ ఫర్ ద టీమ్ డ్యూస్ హూ విల్లింగ్‌లీ యాక్సెప్ట్ మేము డిస్కస్ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్స్ అయితే బావుంటదని నేను సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. రైట్. నేను ఈరోజు ఆ అంశం మీకు ప్రెజెంట్ చేయబోయే ముందు సాధారణంగా ఇప్పుడున్నటువంటి యువత యంగ్‌స్టర్సే కదా! ఆ మాటకొస్తే అందరూ కూడా వెళ్తున్నటువంటి రకరకాల సంఘర్షణలు, వాటిలో కొన్ని నేను మీ ముందు ఉంచుతా. అట్‌లీస్ట్ ఈ జబ్బు మనకుంది, ఈ శోధన మనకుంది, వీటితో సంఘర్షణ మనకుంది అని మీరు గుర్తించాలన్నది నా భావన. లెట్ మీ షేర్ మై పీపీటీ విత్ యూ. యెస్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. హ్మ్. హ్యాండ్లింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ యూత్, లేకపోతే బ్యాటిలింగ్ ద ఛాలెంజెస్ ఆర్ ఫేసింగ్ ద ఛాలెంజెస్ యూత్ అని అందులో కొన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈనాటి యువతరం ఆ మాటకొస్తే పెద్దవాళ్ళు కూడా చాలా మంది స్ట్రగుల్ అయ్యేటువంటి కొన్ని విషయాలున్నాయి. అందులో ఒకటి లోన్లీనెస్. యూ నో బీయింగ్ అలోన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లోన్లీనెస్. 10 మందిలో ఉన్నా కూడా ఒంటరితనం అనుభవించటం అనేది ఈ రోజుల్లో ఉన్న ఒక పేదరికం. సో, అలాగా ఒక్కళ్ళే ఉండిపోయి నాకెవరూ లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నేను అనాథను, అందరూ ఉన్నా కూడా లోన్లీనెస్ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక పెను సవాలు. దాన్ని మనం అడ్రెస్ చేయాలి. అసలు లోన్లీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని ద్వారా వచ్చే పర్యవసానాలేంటో ఎరగాలి. తర్వాత దాని నుంచి ఎలా బయటపడగలుగుతామో అప్పుడు మనం ఆలోచించాలి. ఆ తర్వాత డిప్రెషన్. కొన్ని సంవత్సరాలుగా ఈ మాట చాలా ఎక్కువగా వినపడుతుంది. ఇదివరకు అంత లేదు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఇది ఎక్కువైపోయింది. ఐయామ్ డిప్రెస్డ్. ఐయామ్ అలోన్. నేను చాలా కృంగిపోయాను అనే ఒంటరితనంలో వెళ్లి కృంగిపోయి ఎవరితో మాట్లాడకుండా అందరితో కాంటాక్ట్స్ కట్ చేసి అలాగా ఓహ్, డిప్రెషన్‌లోకి లోన్లీనెస్ లీడ్స్ టు డిప్రెషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలాగా కృంగిపోయి చివరికి మరి సూసైడ్ టెండెన్సీస్‌తో సఫర్ అయ్యేవాళ్ళు, చివరికి అంత దాకా వెళ్ళేవాళ్ళు కూడా లేకపోలేదు.
దీని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. సంఘం ఆలోచించాలి. యువత గురించి ఆలోచన చేయాలి. ఆ తర్వాత మరొకటి లవ్ అఫైర్స్. ప్రేమ వ్యవహారాలు పట్టి పీడిస్తున్నటువంటి జాడ్యం. వీటి గురించి సమగ్రమైన అవగాహన యువతకు, యంగ్ పీపుల్‌కి ఇవ్వకపోతే ఏది మంచో, ఏది చెడో, ఏది సరైందో, ఏది సరికానిదో తెలుసుకోలేకుండా ఆ మాయలో, ఆ ఊబిలో, ఆ ఉచ్చులో పడిపోయి జీవితాలు పాడు చేసుకుంటూ, తల్లిదండ్రుల పరువును తీసివేస్తూ, వారి యొక్క భవిష్యత్తుని ఇబ్బందుల్లో, ఇరకాటంలో పెట్టి బాధపడేవారు యువత ఎంతోమంది మనకు తెలుసు. ఇక్కడ మీరు వినే వాళ్ళలో కూడా ఉంటారు. కొద్దిమంది అసలు దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలను కూడా చెరిపేసుకుంటూ ఉండొచ్చు. దీని గురించి ఈరోజు చాలా డీటెయిల్‌గా మీ ముందు ఉంచబోతున్నాను. ఆ తర్వాత అదర్ ఛాలెంజెస్ ఏంటంటే ప్రీ మ్యారిటల్ సెక్స్. దీన్ని ఫోర్నికేషన్ అని అంటాం. వివాహానికి ముందు ఆహ్, శృంగారాన్ని ప్రీ మ్యారిటల్ సెక్స్ అంటారు. వివాహం తర్వాత వ్యభిచారం, అడల్టరీ అని బైబిల్ పిలిచింది. ఓకే. అరౌండ్ 60-70% ఆఫ్ ఇండియన్ యూత్ దే డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ప్రీ మ్యారిటల్ సెక్స్. మన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ యూత్. ఎక్కడో వెస్టర్న్ అలా కాదు. 60-70% మంది యువత దానిదేముంది కామనే కదా! అన్నటువంటి ఇట్ ఈస్ నో మోర్ ఎ టాబూ అలాంటి స్టేట్‌కి వచ్చేసారన్నమాట. ఓకే. సో, ఇది బాగా పీడించి వేధిస్తున్నటువంటి ఇంకొక సంగతి. కొద్దిమంది సరదా కోసం ఇందులో దిగి ఇప్పుడు లాక్కోలేక, పీక్కోలేక గిలగిల కొట్టుకుపోతున్నారు. ఇది మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత అన్‌ఎంప్లాయ్‌మెంట్, జాబ్‌లెస్‌నెస్ ఈస్ ఆల్సో అనదర్ ఛాలెంజ్ ఫర్ యూత్ టుడే. ఐయామ్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ క్రిస్టియన్ యూత్ అందరికీ కూడా. అయితే మనము క్రిస్టియన్ ప్లాట్‌ఫార్మ్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి, మరి ఈ సవాలు కూడా దీన్ని ఎలా డీల్ చేయాలి? దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? దీనిలో దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఇలాంటి ఛాలెంజెస్ గుండా వెళ్తున్నప్పుడు కూడా మనం ఆలోచన చేయాల్సుంటుంది. అదర్ థింగ్ ఈస్ బీయింగ్ డిలే ఆలస్యం అవ్వడం. చదువయిపోయింది. ఉద్యోగానికి ఆలస్యం. ఉద్యోగం వచ్చింది. వివాహానికి ఆలస్యం. వివాహం అయింది. పిల్లలు లేరు. ఆలస్యం. ఆ తర్వాత రకరకాలుగా అనేక విషయాల్లో ఆలస్యం అనేది కూడా డిలే అనేది కూడా యువతను బెంబేలెత్తిస్తుంది. మరొకటి ఫెయిల్యూర్ అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓటమి లేకపోతే ఓడిపోతామేమో అన్నటువంటి భయం కూడా ఆ యువతను వెంటాడుతూ వేధిస్తా ఉంది. ఆ తర్వాత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎటు తిరిగి మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. దీన్ని మరి ఎలాగ చూడాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి? సో, ఆ తర్వాత ఆనరింగ్ పేరెంట్స్ అనేది కూడా ఇవాల్టి కుర్రాళ్ళకి చాలా పెద్ద సవాలుంది. దే డోంట్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్. అందుకే దే సఫర్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాల్లో సక్సెస్ లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా, వర్ధిల్లత లేకుండా, ఒకవేళ ఫినాన్షియల్‌గా లేకపోతే మెటీరియల్‌గా బానే ఉన్నా కూడా, ఆత్మలో సంతృప్తి లేదు, మనస్సులో నెమ్మది లేదు. ఒకానొక కారణం దానికేంటంటే, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, సన్మానించకపోవటం, వారికి విలువనివ్వకపోవటం. దేవుడు చాలా సీరియస్‌గా తీసుకుంటాడు ఆ విషయాన్ని. మరి తల్లిదండ్రులకి లోబడటం ఎలాగా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరత ఉంది. ఓకే. అయితే ఈరోజు మనము లవ్ అఫైర్స్ అన్నటువంటి ఒక చిన్న సంగతిని మనం చూద్దాము. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు, జవాబులు కూడా మనం తీసుకుంటాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోట్లో జస్ట్ అలా తలలు వంచితే ఇఫ్ యూ కెన్ బౌ డౌన్ యువర్ హెడ్స్ ఫర్ ఎ మూమెంట్ ఇన్ ఎ ప్రేయర్. నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. ప్రభువా ప్లీజ్ స్పీక్ టు మీ టుడే. టాక్ టు మీ ఓ లార్డ్. ఓపెన్ మై మైండ్. ఓపెన్ మై హార్ట్. ప్రభువా ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి చాలా సవాళ్లలో నేను కూడా కొన్నిటిని ఎదుర్కొంటున్నాను. ఈ లవ్ అఫైర్స్ గురించి నాతో మాట్లాడండి. నాకు వెలిగింపునివ్వండి అని ప్రార్థన చేద్దామా? షల్ వి లుక్ unto the Lord for his help? Shall we seek the help of the Holy Spirit to minister us this evening? Our most loving heavenly gracious Father, Lord, we thank you very much for this wonderful time of fellowship with this Jewish family, O Lord. Thank you very much for everyone who joined tonight this seminar. I pray for every child of God here, every youngster, every young boy and young girl, every believer. Lord, you may touch them tonight.
You may speak to them. You may encourage them. You may uplift them tonight, O Lord. Father God, we sincerely confess that we are in need. We are in need, O Lord. We want you more and more. We want your help. We want your encouragement. We want your rebuke. Please talk to us personally, O Lord. I submit myself. Help me, O Father, to serve thy children with dignity and fear, O Lord. These are precious children of God who is going to take the gospel and the truth to the world and the days to come, O Lord. I really humbling myself to the best of my knowledge and seek the power of the Holy Spirit to serve better, to serve in humility, O Lord. As I'm presenting this, be with me, guide me, talk through me, use me, O Lord. In Jesus' wonderful name, we pray. Thank you. షేర్ చేస్తున్నాను. యెస్. చూసింగ్ రైట్ లవ్ అనేసి దీనికి ఈ టైటిల్ ఇచ్చాను నేను. మీకైతే దానిలో లవ్ అఫైర్స్ ట్రూ అండ్ ఫాల్స్ అని ఉంది. నకిలీ ప్రేమ, నిజమైన ప్రేమ. ఓకే. అసలు ఈ రోజుల్లో ఇవాళ రేపు హాట్ టాపిక్ ఏంటంటే నలుగురు కుర్రాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నా, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూర్చొని మాట్లాడుకున్నా ఎక్కువ సందర్భాల్లో ప్రేమలు, రిలేషన్‌షిప్స్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, కో లివింగ్ ఇట్లాంటి వీటి మీద ముఖ్యంగా సిటీస్‌లో ఈ యొక్క వ్యవహారాలు బాగా శృతిమించిపోయాయి. ఇవి ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. ఎక్కువ సమస్యలు కూడా దీని చుట్టూ తిరుగుతా ఉంటాయి. ఓకే. బట్ ప్రేమ అనగానే అదేమి తప్పు కాదు. దురదృష్టం ఏంటంటే, ప్రేమ అనగానే ఈనాటి యువతకి ఒక ప్రేమే తెలుసు. అది అమ్మాయి, అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ అంటే. కానీ ప్రేమలు చాలా ఉన్నాయి. రిలేషన్‌షిప్ అనగానే ఒక అబ్బాయికి, అమ్మాయికి మధ్యలో ఉండేటువంటి రిలేషన్‌షిప్పే అన్నట్టు అయిపోయింది. కానీ బంధాలు అనేకమై ఉన్నాయి. తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు, మిగతా బంధువర్గం చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. బట్ వెన్ వి టాక్ అబౌట్ లవ్ అండ్ రిలేషన్‌షిప్స్ మోస్ట్ ఆఫ్ యూ ఇమ్మీడియేట్‌లీ కనెక్ట్స్ దట్ ఈస్ బిట్వీన్ ఎ బాయ్ అండ్ గర్ల్. ప్రైమరీగా లవ్ ఈస్ నాట్ బ్యాడ్. ప్రేమ అనేది తప్పు కాదు. ఎందుకంటే ప్రేమ అనేది స్వచ్ఛమైనది. అది మంచిది. బైబిల్ మనకది చెప్తుంది. ఆ మాటకొస్తే బైబిల్ సేస్ గాడ్ ఈజ్ లవ్. దాన్ని పారాఫ్రేజ్ చేస్తే గాడ్ ఈజ్ ఈక్వల్ టు లవ్. అంటే ప్రేమ అనే దానికి సరైన అర్థము, సరైన నిర్వచనం, సరైన రూపం కావాలంటే దేవుడిని చూడాలి. దేవుడిని చూస్తే పరిపూర్ణమైన ప్రేమ ప్రతిబింబము మనకి కనపడుతుంది. 1 జాన్ 4:8లో అది మనం చదువుతాం. తర్వాత బైబిల్‌లో గ్రేట్ కమాండ్‌మెంట్‌గా కూడా ఏం చెప్తుందో తెలుసా? ప్రధానమైన ఆజ్ఞ ఏంటని యేసు ప్రభువు అడిగినప్పుడు ఇది చెప్తున్నాడు ప్రభు ఏంటంటే, లవ్ యూర్ గాడ్ విత్ ఆల్ యూర్ హార్ట్, విత్ ఆల్ యూర్ మైండ్, విత్ ఆల్ యూర్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ యూర్ బీయింగ్. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. అలాగే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. సో, ప్రేమ అనేది తప్పేం కాదు. ప్రేమ అనేది స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది, మంచిది, మేలుకరమైనది. మనము మనుషులంగా హ్యూమన్స్ సీక్ లవ్ బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ ఎమోషన్స్ నోన్ టు దెమ్. మనుషులుగా మనకు తెలిసినటువంటి ఒక గొప్ప భావోద్రేకం ఏంటంటే ప్రేమ. మనం ప్రేమించాలని కోరుకుంటాము. ప్రేమించబడాలని తాపత్రయపడతాము. ఇది మనలో పెట్టినవాడు దేవుడే. ఇది అపవాది సృష్టించింది కాదు. లేతే మనం వండుకున్నది కాదు. ఇట్ ఈస్ గాడ్స్ ఎలిమెంట్ ఇన్ అస్ టు బి లవ్డ్ అండ్ టు లవ్. ఉదాహరణకు మీరు ఎవరికైనా పెళ్లయిందనుకోండి. పిల్లల కోసం మీరు ఎదురు చూస్తా ఉంటారు. రేపొద్దున పిల్లలు పుడితే వారు నాటీగా ఉంటారు. వారికి చాలా సేవ చేయాలి. ఎంతో సాక్రిఫైస్ అవసరం. తలనొప్పుంటుంది. వాళ్ళు మాట వినరు. ఎదురు తిరుగుతారు. మనకి బోలెడంత ఖర్చవుతుంది. ఇవన్నీ తెలిసి కూడా స్టిల్ వి వాంట్ టు కన్సీవ్ చిల్డ్రన్. పిల్లల్ని కనాలనుకుంటాం. ఎందుకంటే మనము మనలాంటి వారిని కని వారితో మన ప్రేమను పంచుకోవాలి అని ఇష్టపడతాం.
అలాంటి వారితో ప్రేమ సంబంధం కొనసాగించాలని కోరుకుంటాం. దానిలో తలనొప్పులు ఉన్నాయని తెలిసినా స్టిల్ వి వాంట్ టు లవ్ దెమ్. అందుకే మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు. ఇదంతా ఎక్కడి నుంచొచ్చిందంటే, దేవుడు కూడా ఆదాముని తయారు చేస్తా ఉన్నప్పుడు, అవ్వను సృష్టిస్తా ఉన్నప్పుడు, వాళ్ళు వాళ్ళ ద్వారా ఆయనకి ఎదురయ్యే తలనొప్పులు తెలిసినా కూడా, ఆయన స్టిల్ హి వాంటెడ్ హ్యూమన్స్ టు ఎగ్జిస్ట్. వీళ్ళు ఎదురు తిరుగుతారు, వీళ్ళిలా తయారవుతారు అని దేవునికి తన నిత్యత్వంలో తెలిసినప్పటికీ, స్టిల్ హి వాంటెడ్ టు బీ విత్ దెమ్, ఫెలోషిప్ విత్ దెమ్, లవ్ దెమ్ అండ్ టు బీ లవ్డ్ బై దెమ్. అందుకు దేవుడు మానవులుగా మనల్ని తయారు చేసుకున్నాడు. తన స్వభావం, తన పోలిక, తన ఎలిమెంట్స్ మనలో ఉన్నాయి కాబట్టి, మనము ప్రేమించాలనుకుంటాం, ప్రేమించబడాలనుకుంటాం. ఇది మన నైజం. ఇది ఒక ప్రొఫౌండ్ ఎమోషన్‌గా మనం గమనించవచ్చు. రైట్. ఆ తర్వాత ప్రేమ అనగానే ఒకే ప్రేమ కాదు. బైబిల్‌లో 4 రకాల ప్రేమలు కనపడుతున్నాయి. అయితే తెలుగులో ఒకే పదం ఉండటం వల్ల లేతే తెలుగులో భాషా పరిమితం కొంత ఉండటం వల్ల 4 గ్రీక్ పదాల్ని మనం ప్రేమలాగానే పిలుస్తాం. యూ నో 4 రకాలు. మొదటిది వీటిని గ్రీక్ గ్రీక్ భాషలో చెప్పడం జరిగింది. ఎరోస్, తర్వాత స్టార్చే, తర్వాత ఫిలియా, అగాపే. ఎరోస్ అంటే సెన్సువల్ అండ్ రొమాంటిక్ లవ్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. ఈ రోజుల్లో అవి హద్దులు చెరిగిపోయి మగాళ్ళు మగాళ్ళతో, ఆడాళ్ళు ఆడాళ్ళతో వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. బట్ దాని గురించి నేను మాట్లాడట్లేదు. బట్ సహజంగా ఎరోస్ దీన్ని గూడా ప్రేమగా పిలుస్తారు. బట్ ఈ ప్రేమ స్త్రీ పురుషుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఉండేదనమాట. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఫర్దర్. ఎరోస్, ఎర్‌హోస్ అని మనం పిలవచ్చు. ఓకే. దిస్ ఈస్ ద గ్రీక్ వర్డ్ ఫర్ సెన్సువల్ అండ్ రొమాంటిక్ లవ్. ఇది సెక్షువల్ డిజైర్ అండ్ ఫిజికల్ అట్రాక్షన్‌కి సంబంధించిన ప్రేమని గ్రీక్ అయితే ఎరోస్ అని పిలిచిందనమాట. ఎరోస్ అని. తర్వాత మరొకటుంది స్టార్‌జే లేదా స్టార్‌గే. ఇది ఆహ్, వాత్సల్యంతో కూడిన ప్రేమ. అంటే అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో ఉండేటువంటి ఒక ఫ్యామిలీ ప్రేమ అనొచ్చు. ఆ తర్వాత ఫిలియా. మనం ఒక డీప్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండేది. లేకపోతే మనం చర్చ్‌లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో ఉండేటువంటి స్నేహ బంధం, ఈ ప్రేమ బంధం ఫిలియా అంటారు. ఫిలియా. ఆ తర్వాత నాలుగోది అగాపే. అగాపే. ఇది, ఇది దేవుని ప్రేమ. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఆఫ్ ద 4 టైప్స్ ఆఫ్ లవ్ ఇన్ ద బైబుల్. దిస్ టర్మ్ డిఫైన్స్ గాడ్ ఇమ్మెజరబుల్, ఇన్‌కంపారబుల్ లవ్ ఫర్ హ్యూమన్ కైండ్. మానవుల పట్ల దేవుడు కలిగున్న కొలతలేని ప్రేమ, పోల్చలేని ప్రేమకి తార్కాణంగా ఈ పదం ఉపయోగించబడింది. ఇట్ ఈస్ ద డివైన్ లవ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఉద్భవించేటువంటి ప్రేమ. ఇది దైవ ప్రేమ. అగాపే లవ్ ఈస్ పర్ఫెక్ట్, అన్‌కండీషనల్, సాక్రిఫిషియల్ అండ్ ఇట్ ఈస్ ప్యూర్. ఇది లవ్‌లో ఉన్నటువంటి 4 రకాలైనటువంటి లవ్స్ అనేది ప్రేమలు. అయితే ఈరోజు ప్రేమలు చూస్తే మనం ఇందాక నేను చెప్పినట్టుగా మనకు ఒకటే ప్రేమ వెంటనే తన్నుకొనొస్తుంది. ఏంటంటే ఆ అమ్మాయి, అబ్బాయి మధ్యలో పుట్టేటువంటి ప్రేమ. స్కూల్లోనే, కాలేజీల్లోనే, వీధుల్లోనే, కజిన్స్ మధ్యలోనే, సంఘాల్లోనే పుట్టేటువంటి ప్రేమలు ఎన్నో. నేనొక ఇది కాసేపు మీరు ఒక నిమిషం చదవండి. ఈ ఆటో వెనకాల రాసినటువంటి ఈ 2 కొటేషన్స్. నేను నేను కూడా హైదరాబాద్‌లో ఉంటాను. చాలా మంచి మంచి కొటేషన్స్ ఆటో వెనకాలే కనపడతా ఉంటాయి. అదేంటో అంత ఫిలాసఫీ రాసేస్తా ఉంటారు వాళ్ళు. కాతే అంత ఫిలాసఫీ తెలుసుకొని ఆటో ఎందుకు నడుపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఇంకా కొంచెం బెటర్ స్థితిలో వారు ఉండుండాల్సింది. అంటే ఆటో నడిపేవారిని తక్కువ చేయట్లేదు నేను. కాపోతే వారు ఇంకా చక్కటి స్థితిలో ఉండుండాల్సింది. ఇక్కడ అంటున్నాడు ఓ ప్రేమికుడు, "నీ చిరునవ్వుకు కొదువ వస్తే నా సమాధి కూడా కొదువ పెడతా." ఏవండీ? సమాధి కూడా కుదువ పెడతారట. బట్ కొన్ని రోజులకి అది ఎలా టర్న్ అవుతుందంటే, అమ్మాయిల చేతిలో చితికి పోవడం కంటే, చచ్చి చితికి పోవడం మేలు. ఇలాంటి కొటేషన్స్ మీరు గూడా ఎన్నో చదివుంటారు. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ టుడేస్ లవ్. ఆ తర్వాత ఇప్పుడు చూడండి. 'ఎ నంబర్ ఆఫ్ అఫైర్స్ బట్ నో ట్రూ లవ్.' ఒకరితో కాదు, రకరకాల వ్యక్తులతోటి ప్రేమ వ్యవహారాలు నడిపిస్తా ఉంటారు. రిలేషన్‌షిప్స్ నడిపిస్తా ఉంటారు. ముఖ్యంగా ఈనాటి యువత.
ఇదివరకు సిటీస్‌లోనే అనుకునేవాళ్ళు. ఏం తేడా లేదు. పల్లెటూరైనా, పట్టణమైనా, నగరం అయినా మల్టిపుల్ అఫైర్స్, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెళ్లి తర్వాత కూడా. ఇలాగా నంబర్ ఆఫ్ పీపుల్‌తో వారు ప్రేమ పొందాలని ప్రయత్నం జేస్తారు. ప్రేమించాలని ప్రయత్నం జేస్తారు గానీ, నిజమైన ప్రేమ పొందలేరు. ఆ తర్వాత ఈ పిక్చర్స్ గూడా చూడండి. ఇది మీకెంత క్లియర్‌గా అర్థమవుతుందో నాకు తెలీదు. ఇవాళ రేపు ఒక ప్రేమ జంట దగ్గరవ్వాలంటే ఇంకొకరు బలైపోవాల్సొస్తుంది. సరదాగా ఇదివరకి సరదాగా ఇలాగా నేను మొన్న చర్చ్‌లో మాట్లాడాను. ఏంటంటే, ఇదివరకు ఎలా ఉండేది? ఒక జంట పెళ్లి చేసుకుంటున్నారంటే పెద్దవాళ్ళకి భయం ఉండేది. ఏంటంటే లేతే పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా భయం ఉండేది. ఏంటంటే, పెళ్లి తర్వాత కలిసుంటామో లేదో, పెళ్లి తర్వాత కలిసుంటారో లేదో. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఆలోచన ఏంటో తెలుసా? పెళ్లి అయిన తర్వాత బ్రతుకుంటామో లేదో, పెళ్లి తర్వాత ఉంటామో పోతామో. అలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఉన్నాం. నాకిది ఈ పిక్చర్, ఈ డ్రాయింగ్ చాలా బా నచ్చింది. యూ నో ఇప్పుడు ఆ అమ్మాయి, అబ్బాయి తమ యొక్క నూతన ఒక న్యూ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌తో వారు కలవాలంటే పాతోడు లేతే పాత అమ్మాయి బలైపోవాల్సొస్తుంది. ఇది ఈనాటి ప్రేమ యొక్క స్వభావం. రైట్. అయితే నేను ఇంకొన్ని పాయింట్స్ రాసాను చూడండి. ద నేచర్ ఆఫ్ టుడేస్ లవ్ ఎలా ఉంటదంటే, ఐ హోప్ యూ ఆర్ ఆల్ ఫాలోయింగ్. హ్మ్. ఇట్ బిగిన్స్ క్విక్‌లీ అండ్ ఎండ్స్ అబ్రప్ట్‌లీ. చాలా తొందరగా మొదలవుతాయి ప్రేమలు. చాలా త్వరగానే క్లోజ్ అయిపోతాయి. అందుకే ఒక్కొక్కరి అకౌంట్‌లో ఎంతమంది ప్రేమికులో అదేదో గొప్పగా మళ్ళీ తొందరగా మొదలవుతాయి. తొందరగా ముగిసిపోతాయి. ఆ తర్వాత మోస్ట్ ఆఫెన్ ఈ లవ్ అఫైర్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ మోస్ట్ ఆఫెన్ దే ఆర్ వెరీ సీక్రెట్. బికాజ్ నోబడీ యాక్సెప్ట్ దట్. ఎవరు అంగీకరించరు కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాలు మెల్లిగా సీక్రెట్‌గా రహస్యంగా మొదలవుతాయి. రహస్యమైన చాటింగ్‌లు, రహస్యమైన ఫోన్ కాల్స్, రహస్యమైన మీటింగ్స్. ఎందుకు నిజంగా ప్రేమ మంచిదైతే, ప్రేమ పరిపూర్ణమైతే, ప్రేమ అంత గొప్పదైతే మరి నేరుగా వెళ్లి ఇంట్లో చెప్పుకోవాలి కదా! ఇంట్లో మాట్లాడుకోవాలి కదా! పెళ్లి వరకు వెళ్ళాలి కదా! కానీ వాటికి ముందే రకరకాల వ్యవహారాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? ఎందుకు చెప్పలేకపోతున్నారు? బికాజ్ యూ నో యువర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ యువర్ చర్చ్ డజంట్ యాక్సెప్ట్ యువర్ లవ్. బికాజ్ దట్ ఈస్ ప్రాబబ్లీ దట్ మస్ట్ బి ఇమ్మెచ్యూర్ అండ్ అన్‌యాక్సెప్టబుల్. అందుకే సీక్రెట్‌గా ఉంటాయి. తర్వాత ఇదొకటి ఇంపార్టెంట్ అండి. ఈరోజు ప్రేమ యొక్క స్వభావం ఏంటంటే, ఇట్ లుక్ ఫార్వర్డ్ టు రొమాన్స్ అండ్ సెక్స్. ఎంత తొందరగా ఒకరొకరు ప్రపోజ్ చేసుకున్నారు, యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇంక నెక్స్ట్ ఏంటంటే, ఎక్కడ కలుద్దాం? ఏ పార్క్‌లో కలుద్దాం? ఎక్కడ కలుసుకొని రొమాన్స్ చేయాలి? ఎక్కడ ఫిజికల్ ప్లెజర్ పొందాలి? ఏ రూమ్‌లో కలుసుకోవాలి? ఇదే తపన. ఇదే తపన. మరొకటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చూడగానే ప్రేమ. చూడగానే ప్రేమ. తొందరగా మొదలవుతుంది. తొందరగా సాయంత్రానికి బ్రేకప్ అంటున్నారు. తర్వాత మోస్ట్‌లీ బేస్డ్ ఆన్ ఫిజికల్ అపియరెన్స్. భౌతికమైన లుక్స్‌ని బట్టే ప్రేమ అనేది ఆధారపడి ఉండటం కొంత బాధాకరం. ఓకే. అయితే మరొకటేంటంటే ఇట్ ఈస్ సో సెల్ఫిష్, నో సాక్రిఫైస్. ఈనాటి ప్రేమ యొక్క స్వభావం ఏంటంటే అందులో త్యాగం ఏమి ఉండదు. అంత స్వార్థమే. అసలు ప్రేమ అంటేనే త్యాగం. మీరు నిజమైన ప్రేమలు ఏవైనా ఆలోచించండి. దేవుని ప్రేమ అంటారా? త్యాగ సహితమైనది. తల్లిదండ్రుల ప్రేమ త్యాగ సహితమైనది. కానీ ఈనాటి ప్రేమల్లో త్యాగం పాత్ర ఎంత? స్వార్థం. నాకేం దొరుకుతుంది? ఈ అమ్మాయితో డేట్ చేస్తే, ఈ అబ్బాయితో నేను కలిసి తిరిగితే, లేకపోతే ఇదిగో నేను ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి యెస్ చెప్తే నాకేం ఒరుగుద్ది? నాకేం కలిసొస్తది? నా ఫ్రెండ్స్ ఏమంటారు? ఇలాగా ఈ ప్రేమలో నేనే ఎక్కువ కనపడతాను. అందుకే అది స్వార్థపూరితమైనది. కానీ నిజమైన ప్రేమలో ఎదుటి వాళ్ళు కనపడతారు. అందుకే అది త్యాగ సహితమైనది. ఆ తర్వాత ఈ మాట చూడండి. ఇవాళ రేపు ఐ లవ్ యూ అన్న మాటకి అర్థం ఏంటో చెప్పనా? ఐ వాంట్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే వాస్తవానికి ప్రేమ అనేది ఇచ్చేది. ప్రేమ ఇస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాకపోతే దాని వెనకాల అసలు మీనింగ్ ఏంటంటే, తెర వెనకాల సంగతి ఏంటంటే, నాకు నువ్వు కావాలి. నీ శరీరం కావాలి.
నీ డబ్బులు కావాలి. నీ థింగ్స్ కావాలి. నీ పక్కనుంటే వచ్చేటువంటి నాకు ఆ రెస్పెక్ట్ కావాలి. దేర్ కెన్ బి మెనీ అదర్ థింగ్స్. ఇది ఈనాటి ప్రేమల యొక్క నిజ స్వరూపం. ప్రేమ అని ముసుగేసుకున్న ఈ ప్రేమ ముసుగు తీస్తే దాని నగ్నత్వం ఎంత భయంకరంగా ఉంటది. అది చంపటానికి కూడా వెనకడుగు వేయట్లేదు. ఓకే. ఆ తర్వాత ప్రేమ అని తలుచుకునేటువంటి యువతకు అందులో కొన్ని రకాలున్నాయి. ఇదిగో చెప్పనివ్వండి. ప్రేమగా కనబడుతుంది. కానీ అది ప్రేమ కాదు. అది లస్ట్, దురాశ. అంటే సెల్ఫ్ సెంటర్డ్ డిజైర్. లస్ట్ అంటే సెల్ఫ్ సెంటర్డ్ డిజైర్ అన్నమాట. మీకు అర్థమవుతుందనుకుంటా. సెక్సువల్ క్రేవింగ్ కావాలి. నాకు కావాలి. ఇది పొందాలి. ఇది నేను అనుభవించాలి. ఇది చూసేయాలి. నా గీతను చెరిపేసుకోవాలి. నా హద్దులు దాటేయాలి. లస్ట్. తర్వాత అట్రాక్షన్. ఇది ఇంకోటి. ఆకర్షణ. ఆకర్షణ. నేచురల్ అవేర్‌నెస్ లేతే ఫిజికల్ ఆర్ ఎమోషనల్ పుల్. దీన్ని ఆకర్షణ, అట్రాక్షన్. ఆ తర్వాత ఇన్ఫాక్చుయేషన్ వ్యామోహం. షాలో ఆర్ ఐడియలైజ్డ్ ఎమోషనల్ అబ్సెషన్. అయితే చివరికి ప్రేమ ఉంది. ప్రేమ లేకుండా ఏం పోలేదు. నిజమైన ప్రేమ ఉంది. దాని స్థానం దానికుంది. అది దేవుని కేంద్రంగా ఉంటుంది. ఇట్ ఈస్ గాడ్ సెంటర్డ్ అండ్ ఇట్ ఈస్ సాక్రిఫిషియల్ అండ్ ఇట్ ఈస్ కవెనెంటల్. పొద్దున పుట్టి సాయంత్రానికి ముగిసిపోయేది కాదు ప్రేమ అని. అది ఒక నిబంధన లాంటిది. అది ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే అది దీర్ఘకాలం ఉండేది. ఇట్ ఈస్ కవెనెంటల్ రిలేషన్‌షిప్. ఇట్ ఈస్ సాక్రిఫిషియల్. ఇప్పుడు వీటిలో కొన్ని బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ మీ మధ్యలో నేను ఉంచుతాను. ఓకే. లెట్ మీ గో విత్ కామానికి లస్ట్ అండ్ అట్రాక్షన్ అనొచ్చు. ఒక చక్కటి ఎగ్జాంపుల్ బైబిల్‌లో మనకు కనపడుతుంది. ఐ వాంట్ యూ టు ఓపెన్ యువర్ బైబిల్స్ టు 2 సామ్యూయల్ చాప్టర్ 13 వర్సెస్ ఫ్రమ్ 1-17. సమూయేలు రెండవ గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము 13వ అధ్యాయము, 13వ అధ్యాయము. ఆహ్, ఇక్కడ 15 వచనాల వరకు మనం చదవాలి. 17 వచనాల వరకు. అయితే నేను అవసరమైనటువంటి భాగము మన సమయానికి తగినట్టుగా నేను చెబుతాను. మీరు మీ బైబిల్స్‌లో ఆలకించండి దయచేసి. చూడండి. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యక అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదునకు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. కన్నింగ్ ఫెలో. అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని మంచం మీద పండుకొనుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా. ఒక చక్కటి బోధ చేశాడు. ఎవరు? ఆహ్, ఆహ్, యెహోనాదాబు ఎవరికి చేశాడంటే అమ్నోనుకి చేశాడు. అతను అమ్నోను ఇతగాడు చెప్పినట్టే చేశాడు. రానయ్య వచ్చాడు. దావీదు ఇంటికొచ్చాడు. దావీదుని ఆ మాట అడగనే అడిగాడు. చెల్లెలైన తామారుని పంపమని అతను సెలవిచ్చాడు. చూడండి 8. కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసులో బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి. ఉన్నవారందరూ నా యుద్ధ నుండి అవతలకు పొండి అని పొండెనను. వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పమును తీసుకొని గదిలోపలనున్న తన అన్నయ్యకు అమ్నోనునొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని
వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, "నా చెల్లి రమ్ము, నాతో శయనించుము" అని చెప్పగా, ఆమె, "నా అన్నా, నన్ను అవమానపరచకుము. ఇలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు. నా యవమానము నేనెక్కడ దాచుకొందును? నీవును ఇశ్రాయేలులో దుర్మార్గుడవగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము. అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను, అతడు మాట వినక ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగ చేసిన తర్వాత చూడండి. ఇది ఇక్కడ జరిగినటువంటి సందర్భం. ఇందులో కీ పాయింట్స్. అమ్నోను తామారుని మోహించాడు. ఇక్కడ మీకు డౌటొచ్చుంటది. అన్నా, చెల్లి అంటున్నారు ఏంటి అని. మరి రాజుగారైన దావీదుని అడిగితే నన్ను నీకిస్తాడు అని అంటుంది అంటే ఏంటి అంటే, వీరు తండ్రి ఒకడే గాని తల్లులు వేరు. కాబట్టి ఆ రోజుల్లో వేరు వేరు తల్లుల యొక్క పిల్లలు పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఆ కల్చర్‌లో ఉండేది. అందుకే నువ్వు రాజుగారినడిగితే అతడు నన్ను నీకివ్వక మానడు అనేసి అంటున్నాడన్నమాట. ఓకే. రైట్. అది ఇక్కడ పరిస్థితి. మోహించాడు. తర్వాత ఏమైంది? ఆమె రానే వచ్చింది. చూసారా? ఇక్కడొక కీలకమైన విషయం మాట్లాడాలేంటంటే, తను ఎంత ఆమెను ఇష్టపడ్డాడంటే, ఆమె దక్కట్లేదని సిక్కయిపోయాడు వాడు. చింతాక్రాంతుడైపోయాడు. బక్కచిక్కిపోయాడు. అందుకే యెహోనాదాబు వచ్చి, "ఏమైందిరా నీ సంగతేంటి? ఎందుకిట్లా ఉన్నావు?" అని అడిగితే, అప్పుడున్న సంగతంతా చెప్తే, ఈ కపటం కలిగిన యెహోనాదాబు ఒక చెత్త అడ్వైస్ ఇచ్చాడు. ఆ అడ్వైస్ అతని ప్రాణం మీదకొచ్చింది. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి మాటేంటంటే, ఇదిగో చూడండి ఇక్కడ 15వ వచనం మీరందరూ మీ బైబిల్స్‌లో చూడాలి. అమ్నోను ఈలాగు చేసిన తరువాత అంటే ఆమెను రేప్ చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే, అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి, లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, "గెట్ ఔట్" అని కేకలేసాడు. ఆమె అంటుంది, "నన్ను బయటకు తోసివేయుట వలన నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి, దీనిని అంటున్నాడు. దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పాను. ఇప్పుడు ఈ మాటలు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. దీని అర్థం ఏంటో మరి మీరు ఆలోచించండి. అతడు ఆమె శరీరాన్ని అనుభవించిన తర్వాత ఆమె మీదట అత్యధికమైన ద్వేషం పుట్టిందండి. హి స్టార్టెడ్ హేటింగ్ హెర్. అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి బయటికి పో అన్నాడు. ఆమె వెళ్ళకపోయేసరికి వెళ్ళగొట్టించాడు. దీన్ని నా యొద్ద నుండి వెళ్ళగొట్టండి అని చెప్పాడు. ఇక్కడ ఏం అర్థమవుతుంది? అంటే ఎన్నో రోజులుగా ఎదురు చూసాడు. ఒక్క రోజుల్లో ప్రేమ మాయమైపోయిందేంటి? ఆ ఒక్క కాసేపట్లో ప్రేమ ద్వేషంగా మారిందేంటి? ఏం జరిగింది? ఇతగాడు అప్పటి వరకు కామాతురతతోటి ఆమె శరీరాన్ని వాంఛించాడు, మోహించాడు. దాన్ని ప్రేమ అనుకుంటున్నాడు. ఎప్పుడైతే తనకి కావాల్సింది దక్కిందో, ఇక ఆమె మీద అసహ్యత పుట్టింది. ఇది కామం, లస్ట్ యొక్క లక్షణం. ప్రేమలాగా కనపడుతుంది. కానీ నీకు కావాల్సింది దక్కగానే ఇక ముఖం ఎబ్బెట్టేస్తుంది. అందుకే చూడండి ఈనాటి ప్రేమలు గూడా అక్కడ వాట్సాప్ చాటుల్లో మొదలైనప్పుడు లేతే సోషల్ మీడియా చాటింగ్‌లో మొదలైనప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా ఉంటాయి. తర్వాత ఫోన్ కాల్స్‌కొస్తారు. చాలా బావుంటుంది. మంచి రొమాంటిక్‌గా ఉంటుంది. గంటల తరబడి మాట్లాడేస్తా ఉంటారు. ఆ తర్వాత వన్ ఫైన్ డే ఒక చోట కలుసుకోవాలనుకుంటారు. అలాగా వారు కొన్ని రోజులు కొనసాగుతారు. ఎప్పుడైతే వారు శరీరంగా కలుస్తారో మెల్లిగా వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ ఫేడ్ అయిపోతా ఉంటది. ఎందుకంటే వారికి కావాల్సింది ఆ వ్యక్తి యొక్క శరీరం, ఆ వ్యక్తి యొక్క విషయాలు, ఆ వ్యక్తి యొక్క డబ్బులు, ఆ వ్యక్తి యొక్క విశేషాలు, వస్తువులు. ఎప్పుడైతే వాటిని అనుభవించటం మొదలు పెడతారో, ఆ ప్రేమ కాస్త తరిగిపోతుంది. మరి కొద్ది రోజులకే కొన్ని కేసెస్‌లో అది ద్వేషంలాగా మారుతుంది. అది ప్రేమ అన్న ముసుగులో ఉన్నటువంటి కామం. చిట్ట చివరికి ఏమైంది అమ్నోనుకి? అమ్నోను చివరికి చచ్చిపోయాడు. ఎందుకంటే తన చెల్లిని చంపినందుకు అబ్షాలోము అమ్నోన్‌ని చంపేస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి మై డియర్ ఫ్రెండ్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యెహోనాదాబు లాంటి
చెత్త ఫ్రెండ్స్ వల్ల, యెహోనాదాబు లాంటి పనికిమాలిన స్నేహితుల ద్వారా ప్రేమలు పుడతాయి. ఏమీ లేని చోట పక్కన వాళ్ళని రెచ్చగొట్టి, "అరేయ్ మామ! అరేయ్! ఒసేయ్ ఏంటే నీకెళ్ళి చూస్తున్నాడు. ఏదో ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు." ఇలాగా వేరే వాళ్ళు రెచ్చగొట్టటం ద్వారా ప్రేమలు మొదలైపోయి, చివరికి జీవితం నష్టపరుచుకుంటాడు. రెచ్చగొట్టిన వారు, సలహాలిచ్చిన వారు బానే ఉన్నారు. ఇక్కడ ఈ కేసులో యెహోనాదాబు చచ్చిపోలేదు. వాడు బానే ఉన్నాడు. కానీ అమ్నోను చనిపోయాడు. అమ్నోను చనిపోయాడు. నీ స్నేహితులెవరు? హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? ఎలాంటి స్నేహితులు కలిగి ఉన్నావు? తప్పు చేస్తుంటే, "రేయ్! జాగ్రత్త. ఏంటే అలాంటి పనులు చేస్తున్నావు" అని భయపెట్టేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు నీ ఫ్రెండ్స్‌గా ఉన్నారా? లేకపోతే నేను మునిగాను నువ్వు గూడా మునగాలి. నేను చెడిపోయాను నువ్వు గూడా చెడిపోవాలి. లేకపోతే ఇదంతా కామన్‌లే అని పాపంలోకి నిన్ను నెట్టివేసే స్నేహితులు నీకున్నారా? యెహోనాదాబు లాంటి స్నేహం ఎప్పటికైనా ప్రాణగండం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా డేంజరే. గుర్తుపెట్టుకోండి. మనకు ఉంటే గింతే ఎలాంటి స్నేహితులుండాలో తెలుసా? దావీదుకి యోనాతాను ఉన్నట్టుండాలి. ప్రాణభీతి, భయం, ప్రాణం మీదకొస్తున్నప్పుడు లేతే తనకి నష్టం జరుగుతున్నప్పుడు వెళ్లి అడ్డుపడ్డాడు. హెచ్చరించాడు. "నా స్నేహితుడా జాగ్రత్త. నువ్వు జాగ్రత్త పడు. నీకు నష్టం వచ్చేటట్టుంది. నువ్వు కేర్‌ఫుల్‌గా ఉండు." ఈ రోజుల్లో చెప్పాలంటే, "అరేయ్! నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు. నాకెందుకో తేడాగుంది. నువ్వు దయచేసి ఆ పనులు చెయ్యి మాకు. నువ్వు ప్లీజ్ ఇక్కడితో ఆపేసేయి. ఊరికే ఎంటర్‌టైన్ చేయకు. లేతే నీ స్నేహితురాలొచ్చేయి. ఏంటి నువ్వు అలా చేయటం నాకిష్టం లేదు. ఎక్కువైపోతుంది. మీరు గీత దాటిపోతున్నారు. జాగ్రత్త రేపొద్దున తేడాలు జరుగుతాయి" అని మనల్ని హెచ్చరించే స్నేహితులుండాలండి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మన చుట్టూ ఉండే స్నేహితుల్లో సింహభాగం ఎక్కువ మంది మనల్ని చెడగొట్టే వాళ్ళే, దేవుని నుంచి దూరం చేసేవారుంటారు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తున్నాను. హూ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? ఒక సలహా చెప్పమంటారా? మీ స్నేహితుల్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి, మీ అమ్మ, నాన్నకి పరిచయం చేయండి. తరచుగా ఇంట్లో కలవండి. కొన్ని రోజులు వాళ్ళని చూస్తే మీ తల్లిదండ్రులు వెంటనే పసిగడతారు. మిమ్మల్ని హెచ్చరిస్తారు. "అరేయ్! వాడు కొంచెం తేడాగా ఉన్నాడు. వాడిని దూరం పెట్టు. అమ్మాయి, ఆ అమ్మాయితో తిరగమాకు. ఆ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది." వాళ్ళకి జ్ఞానం ఉంది. వాళ్ళు పసిగట్టగలుగుతారు. సో, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో మీ అమ్మ, నాన్నకి తెలియాలి. దట్స్ మై అడ్వైస్. ఇది ప్రేమ ముసుగేసుకున్నటువంటి కామానికి ఒక ఉదాహరణ. ఒక మోసగాడి చేతిలో బలైపోయినటువంటి ఒక అమ్మాయి గాథ. తన జీవితాన్ని ఎంగిలిస్తరాకులా మార్చివేసినటువంటి సందర్భం. ఈనాడు కూడా అబ్బాయిల చేతిలో మోసపోయేటువంటి అమ్మాయిలు ఎంతమందో. దేర్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్. మీకందరికీ ఈ స్టోరీ కూడా తెలుసు. ద నేచర్ ఆఫ్ టుడేస్ లవ్ యాక్చువల్‌గా లస్ట్ లేకపోతే అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్. ఇది న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయము 4-31 వచనాల్లో మనకి బైబిల్‌లో కనపడుతుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ స్టోరీ ఉంది. సంసోను, దెలైలా. సంసోను సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా చూసి ఆకర్షితుడయ్యాడు. ఇష్టం పుట్టింది. ఆమెతో ఉండాలని కోరుకుంటున్నాడు. వాళ్ళేం పెళ్లి చేసుకోలేదు. తను గూడా వేశ్య అని గూడా చెప్పబడలేదు. ఒక స్త్రీని చూసాడు, మోహించాడు. ఆమె కూడా హ్యాపీగా తనని యాక్సెప్ట్ జేసింది. సంసోన్ లాంటి మైటీ మ్యాన్‌ని ఎవరు కాదనుకుంటారు? అలాంటి బాయ్ ఫ్రెండ్‌ని ఎవరొద్దనుకుంటారు? అన్న రీతిగా దెలీలా తనతో ఉండటానికి ఇష్టపడింది. మనం ఇప్పుడనుకుంటున్నాం లివ్ ఇన్ లేతే కో లివింగ్ అప్పటినుంచే అప్పుడు గూడా ఉంది. ఈళ్ళిద్దరూ కలిసి ఒక చోట ఉంటున్నారు. ఈ విషయం సంసోను శత్రువులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులైన ఫిలిష్తీయుల సర్దారులకు తెలుస్తుంది. ఆమె మెల్లిగా ఆమెను అప్రోచ్ అయ్యి, "ఎలాగైనా నువ్వు అతగాడిని మాకు పట్టిస్తే నీకు 1000 వెండి నాణెములు నీకిస్తాము" అని చెప్పారు. అప్పుడు ఈ ప్రేమికురాలు ఏమనాలి? మీరు 1000 కాదు, 1,00,000 వెండి నాణెములిచ్చినా నేను ఆ పని చేయను. ఎందుకంటే అతనంటే నాకిష్టం. నా ప్రేమికుడు అని అనుండాలి. కానీ డీల్‌కొప్పుకుంది. డీల్‌కొప్పుకుంది. డబ్బే కావాలి ఆ అమ్మాయికి. నేను ఇప్పటి స్టోరీ చెప్పట్లేదు. క్రీస్తు పూర్వం స్టోరీ చెప్తున్నాను. డబ్బే కావాలి. అందుకోసం డీల్ కుదుర్చుకుంది. మెల్లిగా దెలీలా అడుగుతుంది. "నీ మహాబలం దేనిలో ఉన్నదో మరి నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని" సంసోను అనగా అప్పుడు 3 సార్లు అబద్ధం చెప్తాడు.
అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. అప్పుడు దెలీలా ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, మళ్ళీ రెండోసారి అంటాడు. మళ్ళీ మూడోసారి అదే ఈ మాట చూడండి. ఈ మాట ఏమంటుందంటే, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు, నా మీద నీకు ప్రేమ లేనప్పుడు ఆ! ఎంత వింతగా ఉంది ఈ మాటసలు. 10వ వచనం. 10 కాదు 16వ అధ్యాయము హ్మ్. 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవెందుకు చెప్పుచున్నావు? వై ఆర్ యూ టెల్లింగ్ మీ థట్ యూ లవ్ మీ వెన్ యూ డోంట్ ట్రస్ట్ మీ ఆర్ వెన్ యూ డోంట్ హావ్ లవ్ ఫర్ మీ ఆర్ యూ డోంట్ లైక్ మీ? నేనంటే నీకిష్టం లేకుండా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్తున్నావు? ఇదిగో ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. అసలు ఈ మాటలు ఎంత విడ్డూరంగా ఉన్నాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. నేను నిన్ను లేపేయాలని చూస్తుంటే, చంపేయాలని చూస్తుంటే ఎలా చంపాలో చెప్పట్లేదు. నువ్వు చెప్పకుండా అబద్ధం చెప్తూ ఐ లవ్ యూ అని ఎందుకంటున్నావు? అంటే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నిన్నెట్ట చంపాలో చెప్పు. నేను చంపుతాను. 3 సార్లు ఇలా చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్ళలేకపోయాడు సంసోను. మహాబలాఢ్యుడు ఒక ఆడదాని ముందు బలహీనుడైపోయాడు. చేతగానివాడైపోయాడు. ఎంత స్థితికొచ్చాడంటే ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఏమనుకున్నాడంటే విసిగిపోయి అరే! ఏందిరా బాయ్ లైఫ్ ఇట్ ఈస్ బెటర్ టు డై మ్యాన్. బతికేం చేస్తాం చచ్చిపోతే బెటర్ అని నిజం చెప్పేసాడు. నిజం చెప్తే మెల్లిగా దగ్గర తీసుకొని తొడ మీద అతన్ని నిద్రపుచ్చి, ఓ మనిషిని పిలిపించి అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి, అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. సంసోను మునుపటి లాంటి వాడు కాదిప్పుడు. బలహీనుడైపోయాడు. ఇంకా బలహీనుడైపోయాడు. ఆ తర్వాత లెగుస్తాడు. ఎప్పట్లాగా జడ విరవించుకొని వారి మీద ప్రతాపం చూపిద్దామని బయలుదేరతాడు. కానీ యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. వారు బంధించి కళ్ళు ఊడబెరికి ఒక పశువులాగా కట్టేసి గానుగ తిప్పటానికి వాడుకుంటారు ఈ బలవంతుడిని. ఇది సంసోను, దెలీలా యొక్క సంగతి. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. అమ్నోను, తామారులో విషయంలో ఒక మోసగాని చేతిలో మోసగించబడిన అమ్మాయి దీనగాథను చూస్తే, ఇక్కడ ఒక మోసగత్తె చేతిలో మోసపోయినటువంటి బలాఢ్యుడు. అమాయకుడు అని అనలేం. చాలా తెలివి కలిగిన వాడు. పుట్టక ముందే అతని పిలుపు, అతని పరిచర్య ఏంటో ప్రవచించబడినటువంటి వ్యక్తి శూరుడు సంసోను. అలా తోటలో నడుచుకుంటా ఎళ్తే ఎదురుగా సింహం వస్తే, ఒక పేపర్‌ని చింపేసినట్టు ఆ సింహాన్ని చించి పడేసి తన దారిలో వెళ్ళినవాడు. తన్ని ఎలాగైనా బంధించాలని పట్టణంలో ఉన్న తర్వాత పెద్ద ఆ గవిని పెద్ద పెద్ద తలుపులుంటాయి వేసేస్తే, తాళాలేస్తే, ఆ 2 తలుపులను ఎత్తి భుజం మీద పెట్టుకొని కొండ మీదకెళ్ళి ఇసిరి పారేసినటువంటి బలాఢ్యుడు సంసోను ఒక అమ్మాయి ఎదుట ఒక చాతకాని వానిలాగా, ఒక బలహీనుడిగా ఉండిపోయాడు. దొరికిపోయాడు. చెప్పేసాడు సీక్రెట్. ఎవరికీ చెప్పకూడని రహస్యం చెప్పేసాడు. చివరికి ఏమంటున్నాడంటే, ఈ మాట చూడండి. అతడు ప్రాణము విసిగి చావగోరెను. మనలాంటోళ్ళు ఆయన దగ్గరికెళ్లారనుకోండి, ఈ మాట చెప్పాడనుకోండి, "ఏంటి సార్ సంసోన్ గారు మీరేంటి ఇలాగ అయిపోయారేంటి? ఇంత నీరసంగున్నారేంటి? అసలు మీ పనేంటి? మీ పిలుపేంటి? మీ పరిచర్య ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయులనే శత్రువుల చేతిలో నుండి రక్షించే రక్షకుడు కదా మీరు. న్యాయం తీర్చాల్సిన న్యాయాధిపతి కదా మీరు. ఏంటి ఇక్కడున్నారంటే?" "ఏముందిలేండి బ్రదర్. ఏం పరిచర్య ఏంటో అంత లైట్. ఇక నాకు పెద్ద జీవితం మీద ఆశలు లేవండి. ఇట్ ఈస్ బెటర్ టు డై." ఏంటి చచ్చిపోదాం అనుకుంటున్నారేంటి మీరు? అంతే బ్రదర్ లైఫ్ అట్లా అయిపోయింది. అవి సంసోన్ మాటలు. ప్రియులారా, తన పిలుపేంటి? తన పరిచర్య ఏంటి? దేవుడు తన మీద పెట్టుకున్న ఆశలేంటి? తనంటున్న మాటలేంటి? చివరికి అలానే తను ఒక గుడ్డివాడిగా, బలహీనుడిగా చిట్ట చివరిలో దేవుని కనికరం పొంది
తిరిగి బలం పుంజుకొని శత్రువుల మీద పగ తీర్చుకున్నాడు. ఆ సన్నివేశం ఉంది కాబట్టి ఇవాళ సంసోన్‌ని మనం గౌరవిస్తున్నాం. కానీ ఆ చివరి ఎపిసోడ్ లేకపోతే ఈరోజు సంసోన్ అనే పేరు పెద్దగా ఎవరు పెట్టుకోరు. ఇక్కడ ఒక అమ్మాయి చేతిలో బలైపోయినటువంటి ఒక యోధుడిని చూస్తున్నాం. ప్రియులారా, బీ కేర్‌ఫుల్. జాగ్రత్త పడదాం. ఇందులో కూడా ఒకవేళ మీరెవరన్నా సమాజంలో, ఇంట్లో మీరు గొప్ప వ్యక్తులు కావచ్చు. కానీ ఒక అమ్మాయి ముందు బలహీనమైపోయి, జీవితం మొత్తం అర్పించేసుకొని చావడానికి కూడా సిద్ధపడితే మీరు చాలా బలహీనపడిపోయారు. ఇవాళ రేపు చాలామంది యువతను దేవుడు వాడుకోవాలి వీరిని అని దేవుని కృప ఎవరి మీదైతే ఉందో వారిని పక్కద్రోవ పట్టించాలంటే అపవాదికి, లోకానికి ఉన్నటువంటి ఒక ఆయుధం ఏంటంటే ఒక అమ్మాయిని పంపించి వాడిని చెడగొట్టడం. ఆ అమ్మాయి దగ్గరికి ఒక అబ్బాయిని పంపించి ప్రేమలో దింపేసి వారి పరిచర్యను పాడు చేయటం. వారి సాక్ష్యాన్ని పాడు చేయటం. వారి పిలుపుని పాడు చేయటం. అపవాది మన ఇచ్ఛలను, శరీర ఇచ్ఛలను ఉపయోగించి మనల్ని బాగా దెబ్బ కొడుతున్నాడు. ఇది రెండవది కామానికి. తర్వాత ఆకర్షణకు మరొక ఉదాహరణ. ఆ తర్వాత బైబిల్‌లో నిజమైన ప్రేమకు కూడా ఉదాహరణలున్నాయి. అయితే ఇది చెప్పేటప్పుడు ఒక డిస్క్లైమర్ చెప్పాలి. అదేంటంటే నిజమైన ప్రేమ ఉందని మేము ఎప్పుడైనా సెమినార్స్‌లో టీచ్ చేసేటప్పుడు, రిట్రీట్స్‌లో మాట్లాడేటప్పుడు ఇది చెప్పాలంటే కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే నిజమైన ప్రేమ ఉంది అని చెప్పినప్పుడు, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది నాది గూడా ఇలాంటి ప్రేమే. నాది అమ్నోను లాంటి ప్రేమ కాదు. నాది సంసోన్ లాంటి ఆహ్, లేకపోతే దెలీలా లాంటి ప్రేమ కాదు. అది నిజమైన ప్రేమ అని పొరబాటు పడతారు. తెలుసుకునేసరికి మునిగిపోతారు. అప్పటికే సాక్ష్యాలు గల్లంతైపోయి ఉంటాయి. పరిచర్య గల్లంతైపోయి ఉంటుంది. కుటుంబ పరువు పోయుంటుంది. బట్ దేర్ ఈస్ ఎ ట్రూ లవ్. బైబిల్‌లో దానికొక ఎగ్జాంపుల్ జేకబ్ అండ్ రేచెల్. క్లుప్తంగా చెప్పనివ్వండి. యాకోబు ఇది ఆదికాండం 29 అధ్యాయంలోని 10-30 వచనాల వరకు ఉన్నటువంటి గాథను మీకు చెప్తున్నాను. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను అంటే మావయ్య గారి కుమార్తెయగు రాహేలును చూసాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు. ముద్దు పెట్టుకొని అంటే వాళ్ళ గ్రీట్ అన్నమాట. బంధువులు గదా! ఇన్ని సంవత్సరాల మొదటిసారి వాళ్ళు కలుస్తున్నారు ప్రేమతోటి. ఓకే. అయితే రాహేలు రూపతి రూపవతియు సుందరియై ఉండెను. ఆ అమ్మాయి చాలా అందగత్తె. ఇప్పుడు ఇక్కడ చూడండి. యాకోబు రాహేలును ప్రేమించాడు. చూడగానే ఇష్టపడ్డాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చూసి ఏం చేసాడో తెలుసా? నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరాలు కొలువు చేసేదను. ఆ అమ్మాయిని నాకివ్వు అని అడిగాడు. అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చెయ్యి అని నేరుగా తండ్రి దగ్గరికెళ్లి అడగాల్సిన వ్యక్తినెళ్లి అడిగాడు. వయసులో ఉన్నాడు. పని చేసే సామర్థ్యం ఉంది. పెళ్లి వయసొచ్చింది. కష్టపడి పోషించుకోగలడు. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని సంపాదించుకోవాలంటే కొంత క్రయం చెల్లించాలి. కాబట్టి నీకు 7 సంవత్సరాలు పని చేస్తాను. నాకు నీ కూతురినిచ్చి పెళ్లి చేయండి మావయ్య గారు అని అడిగాడు. ఇదండి దమ్మున్న కుర్రాడంటే. రాహేల్‌ని సీక్రెట్‌గా కలుసుకొని రాహేల్‌ని ఎక్కడో తుప్పల్లోకో, ఎక్కడో పార్కుల్లోకో, ఏయో రూమ్‌కో ఎక్కడికో తీసుకెళ్ళి విచ్చలవిడిగా తిరిగేసిన తర్వాత అప్పుడెప్పుడో ఎవరి ద్వారానో లాభానికి తెలిస్తే అప్పుడు పెళ్లి గురించిన సంభాషణ కాదిక్కడ. చిల్లర విషయాలు, చిల్లర వేషాలు లేవిక్కడ. ఇష్టపడ్డాడు, నచ్చింది, ప్రేమ పుట్టింది. ప్రేమ నేరుగా ఎళ్లి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాడు. క్రయం చెల్లిస్తా అన్నాడు. త్యాగం చేస్తా అన్నాడు. 7 ఇయర్స్ ఆఫ్ హిస్ ప్రైమ్ ఏజ్ he wanted to serve his uncle for the sake of the girl whom he loved. ప్రేమలో త్యాగం అంటే అది. ప్రేమలో పవిత్రత అంటే అలా అయిపోయింది. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కానీ ఈ మాట చూడండి. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. 7 ఏళ్ళు చాలా తక్కువయింది. ఎందుకంటే తన మనసు నిండా రాహేలుంది. రాహేలు కోసం తనని పొందటానికి కష్టపడి పని చేస్తా ఉన్నాడు. 7 ఏళ్ళు తక్కువగా అనిపించాయట. అయిపోగానే వచ్చాడు. పెళ్లి జరిగింది. మామగారు మహా మోసగాడు. మోసగాళ్ళకి మోసగాడు. రాహేలునివ్వకుండా లేయానిచ్చాడు. ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించాలి. లేయా మరి వాళ్ళ పెళ్లి ఆ రోజుల్లో ఎలా జరిగిందో తెలీదు. వాళ్ళిద్దరూ కలుసుకున్నారు ఆ రోజు. ఇంటర్ కోర్స్ జరిగింది. తెల్లవారు లెగిసేసరికి మొఖం చూస్తే లేయా.
రాత్రి మాట్లాడుకొని ఉంటారు కదా! యాకోబుకి డౌట్ రాలేదు. రాహేలే అనుకున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉంటారు. తను పలకరించుంటాడు, అడిగుంటాడు. కానీ ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు రాహేలు కాదు లేయా అనేసి. ఎందుకంటే ఒకసారి మాట్లాడాడు. మావయ్య దగ్గరికెళ్లి అడిగాడు. అంతే. మరి ఇంకా కలవలేదు రాహేల్. ఆమెతో మాట్లాడ్డాలు లేవు, తిరగటాలు లేవు. తన గొంతు కూడా గుర్తుపట్టలేకపోయాడు. లేయాను రాహేలే అనుకున్నాడు. పొద్దున్నే తేరుకొని మావయ్య గారి దగ్గరికెళ్తే, "బాబు మరి ఇది మా సాంప్రదాయం. మరేం చేయాలిప్పుడు? ఇంకొక 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తానంటే, ఈ వారం లేయాతో ఉన్న తర్వాత, వచ్చే వారం ఈ రోజుకి నీకు రాహేల్‌ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు నువ్వు ఇద్దరిని ఉంచుకోవచ్చు" అంటే, మళ్ళీ 7 సంవత్సరాలు కాంట్రాక్ట్ సైన్ చేశాడు రాహేల్ కోసం. తాను ప్రేమించిన అమ్మాయి కొరకు 14 సంవత్సరాలు చాకిరీ చేయటానికి ఇష్టపడ్డాడు. యాకోబు అది అతని ప్రేమ. అది అతని ప్రేమ. మరొక 7 సంవత్సరాలు మొత్తం 14 సంవత్సరాలు. ప్రియులారా ఈ ఎండింగ్ స్టేట్మెంట్ చూడండి. జేకబ్ లవ్డ్ రేచల్ ఎట్ ఫస్ట్ సైట్ టిల్ హిస్ లాస్ట్ సైట్. యాకోబుని యాకోబు రాహేల్‌ని ఎంత ప్రేమించాడంటే మొదటి చూపులోనే ఆరంభమైన ప్రేమ చిట్ట చివరి చూపు వరకు ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. ప్రేమ పవిత్రమైనది. ప్రేమ త్యాగంతో కూడుకున్నది అనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి ప్రేమలు ఎన్నుంటాయి. 100లో 4 చూపియండి. శభాషందాం. ఈనాడు ఎవరన్నా అమ్మాయో, అబ్బాయో చూసిన వెంటనే ఆధ్యాత్మిక విలువలు చూసో, తనకి నచ్చినట్టుంటే ఇంట్లో వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడేవాళ్ళు ఎంతమంది? ముందు అన్నీ అయిపోయాక పెళ్లి తర్వాత కార్యక్రమాలన్నీ ముందే అయిపోగొట్టుకొని అప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం. ముందే కాపురాలు చేసేసి అప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం. యాకోబు, రాహేలు ప్రేమ అలా లేదు. కొంతమంది యువతతో మాట్లాడుతా ఉంటే, "అమ్మా పెళ్ళెప్పుడు? బాబు ఏంటి నాయన వయసొచ్చింది పెళ్ళెప్పుడంటే?" "అన్నా ఇప్పుడే ఏంటన్నా పెళ్లి, ఇప్పుడే ఏంటన్నా" అంటారు. తెర వెనకాల విషయాలు చూస్తే పెళ్లి కొరకు సిగ్గుపడతారు. పెళ్లి తర్వాత జరగాల్సిన విషయాలు ఇప్పుడు పాపంగా చేయటానికి సిగ్గులేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే రియల్లీ షేమ్ ఆన్ us గైస్ క్లెయిమింగ్ టు బి క్రిస్టియన్స్, లివింగ్ ఇన్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. ఇట్ ఈస్ ఎ డిస్‌గ్రేస్ క్రిస్టియానిటీ అంటు ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు పశ్చాత్తాపంతో గుండెలు పగలాలి. అలాంటి వారు ఎవరైనా ఈ మాటలు వింటుంటే. ఇఫ్ యూ ఆర్ ఎంగేజ్డ్ ప్రీమెరైటల్ సెక్స్, సెక్షువల్ ఇమ్మొరాలిటీ పెళ్ళికి ముందే లేదా వివాహానికి వెలుపట ఇలాంటి వేషాలుంటే ఓహ్! యూ ఆర్ ఇన్ డేంజర్. నువ్వు చెడిపోవటమే కాదు క్రైస్తవ్యాన్ని కూడా చెడగొడుతున్నావు. ఇది నిజమైన ప్రేమ యొక్క తాలూకు. క్లోజ్‌లో ఇదిగో ఇది చూడండి. ప్రేమకు నిజమైన ప్రేమకు, కామానికి తేడా. నిజమైన ప్రేమ ఇస్తుంది. నకిలీ ప్రేమ లాక్కుంటుంది. నిజమైన ప్రేమ ఎదురు చూస్తుంది యాకోబులాగా 14 ఏళ్ళు. నకిలీ ప్రేమ ఇంపేషెంట్ ఓపికుండదు. కావాలి, కావాలి తొందరగా అయిపోవాలి. నిజమైన ప్రేమలో మర్యాద ఉంటుంది. రెస్పెక్ట్ ఉంటుంది. నకిలీ ప్రేమలో వయలేషనే. ఆ తర్వాత నిజమైన ప్రేమలో క్షమాపణ ఉంటుంది. నకిలీ ప్రేమలో ఎత్తి చూపటం, నిందించటం ఉంటుంది. నిజమైన ప్రేమలో స్వార్థరహితం ఉంటుంది. నిస్వార్థం ఉంటుంది. నకిలీ ప్రేమలో సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ అంతా నాకు కావాలి. నాకే వస్తది. నిజమైన ప్రేమ జనరస్‌గా దాతృత్వంగా ఉంటుంది. నకిలీ ప్రేమ గ్రీడీ నాకే వస్తది. నాకేం కావాలి? ఇంకా కావాలి. ఇంకా అనుభవించాలి. నిజమైన ప్రేమలో భద్రత ఉంటుంది. నకిలీ ప్రేమలో ప్రమాదం ఉంటుంది. నిజమైన ప్రేమలో నమ్మకత్వం ఉంటుందండి. నకిలీ ప్రేమలో డిస్‌లాయల్ ఎవరు పోతే ఏంటిలే. ఒకరితో ఇక్కడ చాటింగ్, మరొకరితో ఫోన్‌లో మాట్లాడటం. ఊర్లో ఒకడు, సిటీలో ఒకడు, కాలేజీలో ఇంకొకరు, అక్కడొక అమ్మాయి, ఇక్కడొక అమ్మాయి. డిస్‌లాయాలిటీ. నిజమైన ప్రేమ మనిషిని, ఎదుటి వ్యక్తిని ఎత్తి పట్టుకుంటుంది. నకిలీ ప్రేమ ముంచివేస్తుంది. మీరు ఎలాంటి ప్రేమ ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది. ఈ నోట్స్ అంతా మీరు కావాలంటే నేను మీకు పంపిస్తాను. నిజమైన ప్రేమ నిదానంగా పెరుగుతుందండి. ఒకేసారి పుట్టేసి సాయంత్రానికి మాడిపోదు. నిజమైన ప్రేమ స్లోలీ ఇట్ గ్రోస్ స్లోలీ. ఎక్కువ శాతం లస్ట్ అనేది
ఎట్ ఫస్ట్ సైట్ మొదలవుతుంది. నిజమైన ప్రేమ ఇస్తుంది. నకిలీ ప్రేమ తీసుకుంటుంది. ఇట్ ఈస్ పేషెంట్ అండ్ ఇట్ ఈస్ ఇంపేషెంట్. ఇక్కడ రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ డిజైర్ మాత్రమే ఉంటుంది. ఇవన్నీ మనం చూసాం. ప్రియులారా, ఈ మాట చెప్పనివ్వండి. ఇక్కడ సొలొమోను రాసినటువంటి సాంగ్స్ ఆఫ్ సొలొమోన్‌లో పరమగీతంలో ఒక మాటుంటుంది. రెండో అధ్యాయం ఏడో వచనంలోను, మూడో అధ్యాయం ఐదో వచనంలోను, ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనంలోను ఈ మాటుంటుంది. ఏముంటుందో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి. ప్రేమ దానంతట అదే మేలుకునే వరకు దాన్ని లేపకుండా ఉంటామని, పురికొల్పము అని మీరు ప్రమాణం చేయాలని నా మనవి. డు నాట్ స్టిర్ అప్ ఆర్ అవేకెన్ లవ్ అంటిల్ ఇట్ ప్లీజెస్. ప్రేమ నిజమైన మెచ్యూర్డ్ ప్రేమ పుట్టేంత వరకు దాన్ని కదిలించమాకండి. ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేయకండి. చైల్డిష్‌గా ఉండకండి. ఒక వయసొస్తుంది. ఒక పరిణితి వస్తుంది. అప్పుడు ప్రేమ పుడితే అప్పుడు ఆలోచిద్దాం. అంతమట్టుకు మీరు దాన్ని రేపకుండా ఉంటారని నాకు ప్రమాణం చేయండి. వెన్ ద టైమ్ ఈస్ రైట్, లవ్ విల్ బ్లూమ్. అంటిల్ దెన్, విజ్డమ్ అడ్వైజెస్ us to guard our hearts. ఇట్ విల్ బి వర్త్ ద వెయిట్. నిజమైన ప్రేమ కోసం పరిణితి వచ్చేంత వరకు, పెళ్ళీడు వచ్చేంత వరకు ఎదురు చూడటం వర్త్ అండి. ఉదాహరణకు మీకొక చెల్లి ఉందనుకోండి. ఏడో తరగతో, ఎనిమిదో తరగతో చదువుతుంది. ఆ అమ్మాయొచ్చి, "అక్క లేతే అన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతనంటే నాకు బాగా ఇష్టం. అతను లేకపోతే నేను ఉండలేనంటే" మీరేం జేస్తారు? "అబ్బా! ఇంత చిన్న వయసులోనే ఎంత చక్కటి ప్రేమ పుట్టిందమ్మాయి నీకు. అసలు నువ్వు ఎంత ఎదిగిపోయావు ఇప్పుడే. చాలా సంతోషం అమ్మా" అని అంటారా? 4 తగిలించి, "నీ వయసెంత? నువ్వు మాట్లాడే వేషాలేంటి అసలు? నీ పనులేంటి?" అని తోలొలుస్తాం. కత్తిరిచ్చేస్తాం అలాంటి రిలేషన్‌షిప్. ఎందుకని? ఎందుకంటే మీకు తెలుసు. ఆ అమ్మాయి వయసు చిన్నది. మేలుకిడి తెలియని వయసు. ఇమ్మెచ్యూరిటీతో అలా చేస్తుందని. అలాగే మీ తల్లిదండ్రులు ఆలోచిస్తారు. మీకు 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 24 ఏళ్ళొస్తే, అరే! ఈళ్ళకి తెలీదు ఈళ్ళు పిల్లలు. అందుకే వాళ్ళు కాదంటారు. అందుకే ప్రేమను యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే యువర్ లవ్ ప్రాబబ్లీ ఈస్ ఇమ్మెచ్యూర్. అది జ్ఞానయుక్తంగా కాకుండా పోవచ్చు. అది కామం అయ్యుండొచ్చు. అందుకే పెద్దలు కాదంటారు. మీరేమనుకుంటారంటే, అబ్బా! మా ప్రేమ వీళ్ళకి అర్థం కాదు అన్నట్టు మనం బాధపడతా ఉంటాం. కానీ నిజమైన ప్రేమ గురించి బైబిల్ ఏం చెప్పిందో చెప్పనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 అధ్యాయంలో 4-8 వచనాల వరకు నిజమైన ప్రేమ, అగాపే ప్రేమ ఎలా గుర్తుపట్టాలి? నిజమైన ప్రేమ యొక్క లక్షణాలేంటివి? అన్నదక్కడ చెప్పారు. అందులో మొదటిది ప్రేమ దీర్ఘకాలము సహించును. ఓపికుంటుందండి నిజమైన ప్రేమలో. యాకోబుకున్నట్టు, రాహేలుకున్నట్టు. అలాగే దయ చూపిస్తుంది. కోప్పడదు, కసురుకోదు. ఇవాళ రేపు ఎంత క్రూయల్‌గా ఉంటే సినిమాలు అలా చూపిస్తున్నాయి. ఎంత వయలెంట్‌గా ఉంటే అంత నిజమైన ప్రేమ అన్నట్టు బిల్డ్ చేసింది సమాజం. కానీ ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. అసూయ ఉండదు ప్రేమలో. ప్రేమ డంబముగా ఎగిరెగిరి పడదు. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ అమర్యాదగా నడవదు. డిస్‌రెస్పెక్ట్ చేయదు నిన్ను. అంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి నిజంగా మెచ్యూరిటీ తోటి జ్ఞానయుక్తమైన దేవుని ప్రేమతో ప్రేమిస్తే అందులో అమర్యాద ఉండదు. ఉప్పొంగ డబ్బాలుండవు. గౌరవం ఉంటుంది. అలాగే స్వప్రయోజనమును విచారించుకొనదు. సెల్ఫిష్‌నెస్ ఉండదట ఆ ప్రేమలో. ఇది బైబిల్ దేవుని వాక్కు చెప్తున్నటువంటి సత్యాలండి. అలాగే త్వరగా కోపపడదట. ఇవాళ రేపు కాసేపు మాట్లాడుకుంటారు. మళ్ళో గంటకి బ్లాక్ జేసుకుంటారు కాంటాక్ట్స్. ఎంతో మందికి మేము కౌన్సెల్ చేస్తా ఉంటాం. "అన్న ఆ అమ్మాయి నన్ను బ్లాక్ చేసిందన్న. ఏం చేయాలో తెలియట్లేదన్న." జుట్టు పీక్కుంటారు. దగ్గర తీసుకొని కూర్చోబెట్టి, "అరే బాబు" అని సమాధాయించిన వాళ్ళు ఎంతమందో అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు. నేను నా భార్య. కోపతాపాలు వెంటనే త్వరగా కోప్పడదంటండి. అపకారమును మనస్సులో ఉంచుకొని ఎప్పుడో చేసింది మనసులో పెట్టుకొని ఇలా బిహేవ్ చేయదట ప్రేమ. తర్వాత దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడుతుంది. ఇక్కడ లాయల్టీని బట్టి సంతోషం ఉంటుంది. పాపాలు చేస్తుంటే ఏదో ఎవరికీ తెలియకుండా చీకట్లో కలుద్దాంరా, వెళ్ళిపోదాంరా, ఎంజాయ్ చేద్దాంరా, ఇట్లా ఉంటే నిజమైన ప్రేమ దాన్ని ఒప్పుకోదు. కానీ ఈనాటి ప్రేమలో అసలు కోరుకునేదే అది.
అన్నిటిని తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. చివరిది ప్రేమ శాశ్వత కాలముండును. జేకబ్ లవ్డ్ రేచల్ ఎట్ హిస్ ఫస్ట్ సైట్ అంటిల్ హిస్ లాస్ట్ సైట్ ఆఫ్ హర్. శాశ్వత కాలం ఉంటుంది. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నిజమైన ప్రేమ కొరకు పరితపించే హృదయాలు కలిగిన వారు నిజమైన ప్రేమను ఎక్కడ పొందగలుగుతారో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తులో. మీ స్క్రీన్ మీద కనపడుతున్న ఆయన ముఖ అరవిందాన్ని చూడండి. ఆయన సొగసైన ముఖము, 10,000లో బహుప్రియుడి యొక్క ఆ ముఖము ఇలాగా గాయాలతోటి, ముళ్ళ కిరీటంతో, రక్తం పాలై ఛిద్రం ఎందుకయిందో తెలుసా? ప్రేమ. ప్రేమ. ప్రేమలో త్యాగం ఉంటుంది కదా! అందుకే త్యాగం చేశాడు. ఎంతవరకు త్యాగం చేశారంటే, నువ్వు నేను పాపంలో పతనమైపోయి, దేవునికి దూరమైపోయి, జీవితాలను నష్టపరుచుకుంటూ, మనశ్శాంతి లేకుండా, దురలవాట్లతో, ఇప్పుడు వ్యసనాలతో బాధపడిపోతూ, పాపములో పీకల్లోతు మునిగిపోయి, ఇక చావటానికి సిద్ధమై, నరకానికి ఒక అడుగు దూరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటుండగా, మనల్ని ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మనం అడగకుండానే, మనకంటే ముందుగానే పాపుల కొరకై తన ప్రాణాన్ని ఇచ్చివేశాడు. పాపిని ప్రేమించి, పాపులందరి యొక్క పాపాన్ని తన మీద మోసుకొని, తన ప్రాణాన్ని బలిగా ఎంచుకున్నాడు. స్వచ్ఛందంగా ఇచ్చివేసుకున్నాడు. ఎందుకయ్యా ఇంత త్యాగం చేశావని నువ్వు నేను ఎళ్లి అడిగితే, ఎందుకు ప్రభువా ఇన్ని దెబ్బలు తిన్నావు, ఇంత రక్తం కార్చావు, ఇన్ని మాటలు పడ్డావు, ఇగో నువ్వు ఇలాగా బట్టలు లేకుండా సిలువ మీద వేలాడుతున్నావు. ఇదంతా ఎందుకు చేశావయ్యా అని అడిగితే, ఒకటే ఒక్క మాట చెప్తాడు ప్రభు. ఏమంటాడంటే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అది ప్రేమ యొక్క నిజస్వరూపం. ప్రేమకు తార్కాణం. ప్రభు ప్రేమించి పాపిల కొరకై తన ప్రాణాన్నిచ్చాడు. ఆయన మరణించాడు. సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచాడు. సజీవుడిగా ఉన్నాడు. అదే ప్రేమను పంచటానికి ఇష్టంగా ఉన్నాడు. ఒకవేళ ప్రేమ కోసం పరితపించేటువంటి మై డియర్ యంగ్ బాయ్ అండ్ గర్ల్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, జీసస్ ఈస్ దేర్ టు పోర్ హిస్ లవ్ అపాన్ యూ. నిన్ను నిస్వార్థంగా నువ్వు ఉన్న పాటున నీ గురించి అన్నీ తెలిసి, నీ అందచందాలతో, నీ డబ్బులతో, నీ ప్యాకేజ్‌తో, నీ కులంతో సంబంధం లేకుండా నిన్నుగా ప్రేమించేటువంటి పరమాత్ముడు ఆయన ప్రభువు నిన్ను ప్రేమించి తన ప్రేమను తెలియజేశాడు సిలువపై. ఆయన ప్రేమను అందుకుంటావా? ఆయన ప్రపోజల్‌కి యెస్ చెప్తావా? ఆయన ప్రేమలో మునిగి తేలుతావా? ఆయన నీకెప్పుడు డోకా ఇవ్వడు. ఆయనెప్పుడు బ్రేకప్ చెప్పడు. ఆయనెప్పుడు నిన్ను మోసం చేయడు. ఆయనెప్పుడు నువ్వు కాకుండా ఇంకొకరు అన్నట్టు ఆలోచన ఉండదు. ఆయన శాశ్వత కాలం వరకు ప్రేమిస్తాడు. నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినవాడు. నీకు అన్నీ ఇవ్వగలడు. నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాంటి ప్రేమికుడి దగ్గరికి ప్రేమతో వస్తావా? నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? పాపినని గ్రహించి సిలువ చెంత పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుతావా? బేషరతుగా యేసు తన రక్తంలో నీ ప్రతి పాపము కడిగి నిన్ను పరిశుద్ధపరిచి, నిన్నొక నూతన వ్యక్తిగా చేసి, నిన్ను దేవుని రాజ్య వారసునిగా, వారసురాలిగా చేసి, తన బిడ్డగా, తన ప్రేమికురాలుగా నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. నీ జీవితాన్ని మార్చివేస్తాడు. సరైన సమయానికి, సరైన వయస్సులో ఒక మంచి వరుడిని, ఒక మంచి వధువుని దేవుడు నీకు కానుకగా, భాగస్వామిగా ఆయనే దగ్గరుండి నీ పెళ్లి చేస్తాడు. ఇంత గొప్పటి శుభవార్తని కాదనుకుంటే నీలాంటి దురదృష్టవంతురాలు మరొకరుండరు. ప్రియులారా, ఈ ప్రేమ దగ్గరికి మిమ్మల్ని రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ మరి ఇంతటితో ఆగలేదు, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ విజిట్ మై యూట్యూబ్ ఛానల్ బ్రదర్ పాల్ విజయ్ కుమార్. అక్కడ దేర్ ఆర్ సో మెనీ మెసేజెస్ అండ్ ప్రాక్టికల్ టాక్స్ అండ్ క్యూ అండ్ ఏ ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఒక్క నిమిషము మీరు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ బౌ డౌన్ యువర్ హెడ్స్. లెట్ us ప్రే. 1 మినిట్ ఎవరు అన్‌డిస్టర్బ్డ్‌గా ఒక్క నిమిషము ఈ ప్రేమకు స్పందిస్తారా? ఈ సిలువను చూస్తారా? ఓవర్ టు హోస్ట్. ప్రభువుకి మీ హృదయాన్ని తెరుస్తారా? డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈరోజు సిలువ పైనుండి ఆయన చెయ్యి చాపుతుంటుండగా, పాపపు ఊబిలో మునిగిపోతున్న నువ్వు నీ చెయ్యి అందిస్తావా? లార్డ్ హియర్ ఐ యామ్ ప్లీజ్ సేవ్ మీ.
ఐ ట్రస్ట్ యూ. ఐ బిలీవ్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ అని అడుగుతారా? అలా మీరు అడగగలిగితే ఈరోజు మీ రక్షణ దినమండి. వాక్యం అంటుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఇలాగ కొనలేనటువంటి ఈ రక్షణను, ఈ ప్రేమను దేవుడు ఉచితంగా ఇస్తుంటుండగా కాదనొద్దు. స్వీకరించండి. అలాగే మీరు కూడా నకిలీ ప్రేమలో ఉంటే నిజమైన ప్రేమ వైపు తిరిగి చూడండి. ప్రభువులోకి మీరొస్తే ఏది ప్రేమో, ఏది కామమో గుర్తుపట్టగలుగుతారు. ఏది ప్రేమో, ఏది వ్యామోహమో గుర్తుపట్టగలుగుతారు. దాని నుంచి దూరంగా ఉండగలుగుతారు. ప్రేమ పుట్టేంత వరకు ఎదురు చూస్తారు. ప్రేమను ప్రేమలాగా చూడగలుగుతారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు హోస్ట్ ఫర్ ప్రేయర్. అన్న ప్రేయర్ కూడా మీరే చేస్తారన్న? ఓకే. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో ఏకీభవించండి. ప్రియులారా, వీళ్ళెవరన్నా మరి దీనికి రెస్పాండ్ అవుతే, ఈ ప్రేమ నాకు కావాలి, నాకు కూడా పాప క్షమాపణ కావాలి అంటే, మరి మీరు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఆహ్, కంట్రీ నుంచి జాయిన్ అయ్యారు కాబట్టి, ఐ రిక్వెస్ట్ యూ టు రైజ్ యువర్ హ్యాండ్స్. ఆన్‌లైన్‌లోనే ఇక్కడ హ్యాండ్స్ అప్ రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ సో థట్ వి మే ప్రే ఫర్ యూ. తర్వాత ఈ జీఎస్ బృందం వారు మిమ్మల్ని ఫర్దర్‌గా అప్రోచ్ అవుతారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మిమ్మల్ని మరింత లోతుగా నడుపుతారు. నేను అడుగుతున్నాను, ఈస్ దేర్ ఎనీబడీ హూ వాంట్స్ థిస్ లవ్? ఈ ప్రభువుని అంగీకరిస్తారా? ఈ ప్రేమను పొందటానికి ఇష్టపడతారా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు విన్నటువంటి ప్రియులందరిని బట్టి కృతజ్ఞతలు. ఎవరెవరైతే ఈ మాటల ద్వారా మేలు పొందారో, నేర్చుకున్నారో, హెచ్చరింక చేయబడ్డారో, ప్రోత్సహించబడ్డారో వారందరిని బట్టి కృతజ్ఞతలు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఆలోచన చేస్తున్నారో, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. దేవా, వారి హృదయాలు ఎరిగిన దేవుడు. పాప క్షమాపణ కలుగజేయండి. వారి ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా డిక్లేర్ చేయండి. నీ బిడ్డలుగా అంగీకరించి నీ పరిశుద్ధాత్మను వారి హృదయాల్లో కుమ్మరించమని ప్రార్థన చేస్తూ, దేవా, ఈ జ్యూస్ పరిచర్యను మీరు దీవించండి. ఈ టీమ్ అంతటిని మీరు బ్లెస్ చేయండి. ఇంకా అనేక చోట్లకి ఈ పరిచర్య వ్యాప్తి చెందినట్లు కూడా సహాయపడమని ప్రార్థన చేస్తూ, మా రక్షకుడైన యేసు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కాలంలో కావాల్సిన చాలా ముఖ్యమైన వాక్యాన్ని అందించినారు. ప్రాక్టికల్‌గా యూత్ ఫేస్ చేస్తున్న విషయాలన్నీ కూడా చెప్తూ, వాక్యం ద్వారా ఏది సరైంది, ఏది సరైనది కాదు, ఏ విధంగా జీవించాలా, ఏ విధంగా జీవించకూడదు, అదేవిధంగా లాస్ట్‌లో కన్విక్టింగ్‌గా మా హృదయాలన్నీ కూడా మరి ఒకవేళ తప్పిపోయుంటే మరి తిరిగి దేవుని దగ్గరికి రావడానికి, రిపెంట్ అవ్వడానికి అనేక రకాలుగా వాక్యాన్ని చెప్పి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన మీకు వందనాలన్న. మీ యొక్క థాంక్ యూ. ప్రాముఖ్యమైన సమయాన్ని డియోస్ ఫ్యామిలీకి ఇచ్చినందుకు కూడా వందనాలు తెలియజేస్తున్నామన్న. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. అంకిత్ అన్న ఏమన్నా అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయా? అంకిత్ అన్న ఆర్ అఖిల్ అన్న? We have some Q&A time కదా. Any questions we can raise until 10 o'clock. I'll be available. ఓకే. సో, ఎవరికైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ రైజ్ ఆహ్, యువర్ హ్యాండ్ సో థట్ వి కెన్ తర్వాత అన్‌మ్యూట్ యూ. చెప్పండన్న. ఎక్స్‌క్యూజ్ మీ. రేపు ప్రభు చిత్తం అయితే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తాము. నోయింగ్ ఆర్ అండర్‌స్టాండింగ్ ఆర్ ఫైండింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవటం. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? ఎలా తెలుసుకుంటాము? ఎలా అర్థం చేసుకోవాలి? అన్న విషయాలు రేపు నేను టీచ్ చేయబోతున్నాను. సో, తప్పకుండా జాయిన్ అవ్వాలని, మీ ఫ్రెండ్స్‌ని కూడా ఎంకరేజ్ చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. యెస్. ఓవర్ టు హోస్ట్ ఫర్ Q&A. యాహ్! ఎవరికైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్ సో థట్ వి కెన్ అన్‌మ్యూట్ యూ అండ్ యూ కెన్ ఆస్క్ ద క్వెషన్స్.
ఒక 15 సెకండ్స్ వెయిట్ చేద్దాం. ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయకపోతే సో థట్ వి కెన్ వ్రాప్ అప్. హ్మ్. ఐ నో వి హావ్ స్టార్టింగ్ ప్రాబ్లమ్. ఎవరన్నా అడిగితే బావుండని అందరూ అనుకుంటారు. ఐ రిక్వెస్ట్ హోస్ట్స్ ఎవరైతే టీమ్‌లో లీడర్స్ ఉన్నారో, అందరి తరపున మీరు రైజ్ చేయొచ్చు సమ్ ఆఫ్ ద క్వెషన్ విన్న వాటిలో నుంచి. ఎందుకంటే ఇట్లాంటివి కొంచెం ఓపెన్‌గా అడగటానికి ఇబ్బంది పడతారు. హ్మ్. అఖిల్ or someone of you can raise some of the questions. Yeah, Shanti raised her hand. ప్రైజ్ లార్డ్ అన్న. Yes, ఆ! Amma. Praise the Lord. సో, ఆహ్, జేకబ్ లేయాని మ్యారేజ్ చేసుకున్న తర్వాత తను ఏమంటారు ఆమెను కూడినప్పటికి గూడా ఆమె ఫేస్ చూడలేదు. ఆమెకు తెలీదు అని చెప్పి అన్నారు గదా! అతనికి తెలియలేదు. ఆ! హ్మ్. సో, అంటే అది ఆహ్, అంటే ఎలా తెలిసింది? నేనింతవరకు ఏమననుకున్నా అంటే, అదేంటి ఆయన మ్యారేజ్ జేసుకున్నారు గదా! ఫస్ట్ వైఫ్ రేయ గదా! ఎందుకు మళ్ళీ ఆమెను డిస్‌గైజ్ చేయడం అంటే కొంచెం ఆమె అంటే లవ్ లేకుండా ఉండడం దేవుడు చూసి ఆమెకి గర్భం ఇచ్చారని ఉంటది గదా! బైబిల్‌లో. నేనది జూసి ఆ! ఎందుకలాగా మరి పిల్లలెట్లా పుట్టారో అని అనుకునేదాన్ని. సో, ఆ! యాహ్! అంటే పెళ్లి ఆ రోజుల్లో ట్రెడిషన్ ఎలా ఉండేదో మనకు తెలీదు. ప్రాబబ్లీ ఆళ్ళు వేలేసుండేవాళ్ళేమో. ప్లస్ అప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా లేదు గాబట్టి, సమ్‌హౌ వాళ్ళిద్దరిని గదిలో పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఉదయం తెలిసింది ఆమె లేయా అని. లేయా కాదు తను కోరుకున్నది రాహేల్‌ని. అంటే కాకపోతే మ్యారేజ్ భార్య జేసినప్పుడు హ్మ్. చేసుకునేటప్పుడు చూడవా అని. అవునమ్మా. చూడరు. మీరిప్పుడు హ్మ్. కూడా కొన్ని ఇస్లాంలో వివాహాలు చూస్తే అబ్బాయి ఒక చోట ఉంటాడు, అమ్మాయి ఒక చోట ఉంటది. వాళ్ళు ఫుల్లీ కవర్డ్ అన్నమాట. అంటే దట్ ఇండికేట్స్ దట్ పూర్వం బహుశా వాళ్ళు ముఖముఖాలు చూసే అవకాశం ఉండేది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ అని తెలిస్తే అసలు రైట్ అవే చెప్పేస్తాడు గదా! నేను ఈ అమ్మాయిని కాదని. హ్మ్. పోయేవాడు కాదు గదా! కాబట్టి రాహేలనే ఆలోచనలో పెట్టే లాబాను ఫ్యామిలీ అతనికి భార్యగా అతని దగ్గరికి ఆమెను పంపించారు. వాళ్ళిద్దరూ రాత్రి కూడుకున్న తర్వాత ఉదయం తెలిసొచ్చింది. అందుకే వెంటనే వచ్చేసి ఎందుకిలా చేశావంటే అప్పుడంటాడు. మా మర్యాద చొప్పున పెద్దమ్మాయికి ముందు పెళ్లి చేయాలండి. ఆ తర్వాత చిన్నమ్మాయి. ఆమె గూడా కావాలంటే నువ్వు మళ్ళీ 7 సంవత్సరాలు సైన్ చెయి. వారం తర్వాత నీకు పెళ్లి చేస్తా అన్నాడు. సో, వారం రోజుల్లో ఇద్దరు భార్యలొచ్చేసారు. ఆహ్, యాకోబుకి. అదమ్మా. యాహ్! ఓకే. ఓకే. థాంక్ యూ అన్న. వెల్కమ్. వెల్కమ్. హ్మ్. Anyone ఇంకెవరికైనా క్వెషన్స్ ఉన్నాయా? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ సో దట్ విల్ అన్మ్యూట్ యూ. ఓకే. జస్ట్ టు సేవ్ ద టైమ్ నేనే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఈరోజు విన్న తర్వాత మీరు ఎవరైతే ఆల్రెడీ ఇంటూ రిలేషన్‌షిప్ అది సరైంది కాదని, అది నిజమైన ప్రేమ కాదని, అందులో ప్యూరిటీ లేదని మీకనిపిస్తే మరేం చేయాలి? వాట్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఇన్ సమ్ రిలేషన్‌షిప్ విచ్ యూ కమ్ టు నో దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ నాట్ లవ్ ఎట్ ఆల్. వాట్ టు డూ దెన్? అది మీలో కొద్దిమందికుండొచ్చు. కానీ అలాంటి ప్రశ్నలు అడగలేరు. అందుకే హోస్ట్‌ని మీ తరపున అడగమని చెప్పాను. ఒకవేళ నేనే ప్రశ్న అడిగి నన్నే జవాబు చెప్పనివ్వండి. ఇట్లాంటి యవనస్తులు చాలా మందికి మేము ఈ సలహా ఇచ్చాం. ఒకవేళ నీ ప్రేమ వ్యవహారం దేవుడు అంగీకరించేది కాకపోతే, దేవుడు ఆమోదించేది కాకపోతే, నీ తల్లిదండ్రులు ఒప్పుకునేది కాకపోతే, ఎందుకంటే మీ ఇమ్మెచ్యూరిటీ వల్లో, లేకపోతే ఒక బిలీవర్ అయ్యుండి ఒక అన్‌బిలీవర్ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉండటం. అది దేవుని చిత్తం కాదు. అందులో దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అలాంటి పరిస్థితుల్లో కనుక మీరు ఎంగేజ్ అయ్యుంటే, ఐ రికమెండ్ యూ టు క్విట్. దాన్ని కత్తిరించాలి. కొన్ని ఈజీగా అయిపోతాయి. కొన్ని ఇబ్బందిగా మారతాయి.
అందుకే సరదాగా మొదలుపెట్టింది. రేపొద్దున మెడకి చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది. కొద్దిమంది తెలుసు వాళ్ళు కాదంటే. ఇలానే ఒక అబ్బాయి నాకు తెలుసు. ఇలా ఒక రిలేషన్‌షిప్ అయింది. ఆ అమ్మాయి ఎక్స్‌ట్రా మ్యారిటల్ వివాహితతో ప్రేమలో వ్యవహారం నడిపించాడు కుర్రాడు. ఇలా దేవుని వాక్యం విని తను పట్టుబడి, ఒప్పించబడి దాన్ని కాదు ఐయామ్ టాకింగ్ అబౌట్ బిలీవర్. కాదు అని చెప్పాడు. ఆ అమ్మాయి నథింగ్ డూయింగ్. నువ్వు నాతో మాట్లాడాల్సిందే. నన్ను కట్ చేసావో నా సంగతి నీకు తెలీదు. మన చాట్ అంతా నా దగ్గర రికార్డ్ ఉంది. మన వాళ్ళ వీడియో చాట్ కూడా ఆ అమ్మాయి స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకొనుంది. తనని బ్లాక్‌మెయిల్ చేయటం మొదలుపెట్టింది. నలిగిపోయాడు. నరకం చూసాడు. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర వేడుకుంటే, ప్రభువు అతన్ని కనికరించి గొప్ప కార్యం చేశారు. ఏంటంటే, తనే కాల్ చేయటం మానేసింది. ఈ అబ్బాయిని వదిలేసింది. తను విడుదల పొందాడు. దేవుడు అలా కృప చూపిస్తాడు. దేవునికి నచ్చనిది నేనొక సేయింగ్ చదివాను. అదేంటో తెలుసా? డు నాట్ ఆస్క్ గాడ్ టు బ్లెస్ సంథింగ్ విచ్ హి వాంట్స్ టు రిమూవ్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుండి తీసివేద్దామని దేవుడు అనుకుంటున్న దాన్ని దేవుడు బ్లెస్ చేయాలని నువ్వు అడగొద్దు. నీకు క్షేమం కాదు. నువ్వు నష్టపోతావు. ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభా తెలుసో తెలియకో జరిగింది. ఇది నీ ఆమోదానికి అర్హమైంది కాదని నాకు అర్థమైంది. ఇది నీ చిత్తం కాదని నాకు అర్థమవుతుంది. నా హృదయంలో అది నేను గమనించగలుగుతున్నాను. ఇదిగో ఈ అమ్మాయిని, ఈ అబ్బాయిని కట్ చేయటానికి నాకు సహాయం చెయ్యి. నాకు కృపనివ్వు. యూ డూ దట్. ఆ వ్యక్తిని బలిపీఠం మీద తీసుకొని రా. విడిచిపెట్టేసేయి. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్. దేవుడు నీకు శ్రేష్టమైనది ఇస్తాడు. అంతేకాదు నీ పరువు పోకుండా, నీ సాక్ష్యం పోకుండా, నీ పరిచర్య పోకుండా, నీ పిలుపుని చెడగొట్టుకోకుండా, దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశలు పాడు చేయకుండా, నీ జీవితానికి ఒక అర్థాన్ని నువ్వు ఇవ్వగలుగుతావు. కాదు కూడదంటే యూ ఆర్ గోయింగ్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్. యాస్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ లెట్ మీ ఎంకరేజ్ యూ టు క్విట్ సచ్ రిలేషన్‌షిప్స్ which God doesn't approve at all. Thank you. Over to host. There's one more hand raised. Dolly. హలో. Yes, Amma. ప్రైజ్ లార్డ్ అన్న. Praise the Lord, Amma. నాకొక డౌట్ ఉంది. నాకు చెప్పడం సరిగ్గా రాకపోయినా యూ ట్రై టు అండర్‌స్టాండ్ లైక్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు ఆస్క్. Okay. ఏంటంటే మీరు చెప్పారు కదా! జేకబ్ లవ్డ్ రేచల్ ఫ్రమ్ ద ఫస్ట్ సైట్ టిల్ హిస్ లాస్ట్ సైట్ అని ఒక మాట అన్నారు కదా! సో నాకిక్కడ ఏమనిపించిందంటే తెలుసో తెలీకో లేయాతోటి వెడ్డింగ్ అయిపోయింది. సో వై డోంట్ హి అబైడ్ టు హిస్ మ్యారేజ్ అండ్ బీ ట్రూత్‌ఫుల్ టు హర్ వైఫ్ అండ్ తనకి రెస్పెక్ట్‌గా చేయకుండా వై హి వాస్ ట్రైయింగ్ టు వాంట్ రేచల్ ఓన్లీ. అండ్ ఇక్కడ పాపం తను అన్యాయం అయిపోయింది గదా! లేయా. అంటే హి ఈస్ నాట్ గెట్టింగ్ లైక్ కంప్లీట్ లవ్ ఫ్రమ్ హిస్ హస్బెండ్. ఇక్కడ జేకబ్ లవ్ నిజంగా ట్రూనా? ఈస్ ఇట్ రైట్? ఐయామ్ లైక్ హావింగ్ క్వెషన్స్ అబౌట్ దెమ్. Good, Amma. Uh, yes. యాక్చువల్‌గా జేకబ్ ఏమి లేయాని వదిలేయలేదు. యాహ్! భార్యగానే కాపురం చేశాడు. కానీ రాహేలును ప్రేమించినంత ప్రేమించలేకపోయాడు. ఎందుకంటే లేయా పట్ల అలాంటి ప్రేమ లేదు అతనికి. అంటే లేయా రాహేలు ప్రేమను కంపేర్ చేసుకొని నన్ను ప్రేమించట్లేదు అనేసని. కాకపోతే యాకోబు లేయాతో కూడా కాపురం చేశాడు. లేయాతో పిల్లల్ని కన్నాడు. వాళ్ళ సంసారం కొనసాగింది. ఆమెనేమి అబాండన్ చేయలేదు. విడాకులిచ్చి తోలివేసేయలేదు. అలాంటిదేం జరగలేదు. భార్యగా తను చేయాల్సింది చేశాడు. కానీ రాహేలును అమితంగా ప్రేమించాడు కాబట్టి రాహేలును ప్రేమించినంత లేయాను ప్రేమించలేకపోయాడు. తనకేమి అన్యాయం చేయలేదు. ఒక మాటలో చెప్పాలంటే లేయాకు అన్యాయం చేసింది ఎవరంటే లాబాను. యాహ్! ఎందుకంటే ఇష్టం లేకుండా తనకిష్టం లేకుండా ఈ అమ్మాయిని అతనికి భార్యగా ఇచ్చినందుకు. ఓకే. అందులో కూడా సీ వాళ్ళు పాత నిబంధన కింద ఉన్నారు. మనకి ఇవ్వబడినంత వెలిగింపు లేదు. ఓకే. కాబట్టి మనం యాకోబునేమి తప్పు పట్టలేం. ఎందుకిలా జరిగింది అని. ఓకే. లేయా కూడా అన్యాయం ఏం కాలేదు. దేవుడు ఆమెను కూడా ఆశీర్వదించాడు. ఆమెకు పుట్టిన పిల్లల్ని, ఆమె దాసికి పుట్టిన పిల్లల్ని కూడా 12 గోత్రాల్లో భాగం చేశాడు. వారికి కూడా బహుమతులిచ్చాడు యాకోబు. సో యాహ్! ఐ థింక్ నేను అంతవరకు అర్థం చేసుకున్నాను.
అంటే నిజంగా జేకబ్‌కి దేవుని ప్రేమ ఉంటే, ఆ! హి షుడ్ బి జస్ట్ లాయల్ టు లేయా అనే గదా! వై విల్ అగైన్ హావ్ హి షుడ్ హావ్ ఎండెడ్ దట్ లవ్ ఫర్ రేచల్ దెన్ అండ్ దేర్ అండ్ హి షుడ్ బి లైక్ లాయల్ టు లేయా ఓన్లీ గదా! ఆహ్, అంటే ఈవెన్ ఇంకోటి థో మ్యారింగ్ మనం టు వన్ పర్సన్, హావింగ్ ఐ ఫీలింగ్స్ గాట్ టు ఇట్. అదర్ పర్సన్ ఈస్ లైక్ నాట్ బీయింగ్ ఎ యాహ్! లాయల్ ఓకే. ఆహ్, లెట్ అస్ యెస్. బ్లేమ్ జేకబ్ దెన్. అంటే మనం ఈ రోజు ఉన్న గ్రౌండ్స్‌ని బట్టి ఆ రోజుని మనం అంచనా వేయలేం. ఇట్ ఈస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎర్లియర్ స్టోరీ. అక్కడ బహుభార్యత్వం అనేది సహజం అన్నమాట. అంటే ఇద్దరు, ముగ్గురు అంతకంటే ఎక్కువ భార్యలు కలిగి ఉండటం అనేది సహజం. మనం ఇప్పుడేంటంటే ఒక అమ్మాయితో ఒక అబ్బాయి పెళ్లయితే వారిద్దరూ ఒకరికొకరికి లాయల్‌గా ఉండాలి. వి ఆర్ టాకింగ్ అబౌట్ న్యూ కవెనెంట్ స్టాండర్డ్. బట్ అప్పుడు అవకాశం ఉంది కాబట్టి రాహేల్‌ని చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి లాబాను కూడా రాహేల్‌నిచ్చాడు. పెళ్లి చేసుకున్నాడు. మరి తన మనసులో లేనిది ఇవ్వలేడు కదా! ఇప్పుడు దేవుని ప్రేమే లేకపోతే రాహేల్‌ని కూడా అంతలా ప్రేమించలేడు కదా! సో, హి హాస్ దట్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్. దట్ ఈస్ వై హి కుడ్ లవ్ రేచల్. లేయాని ఎందుకు ప్రేమించలేకపోయాడంటే అదే ప్రేమ అందరికీ చూపించాలని లేదు కదా! సో, మనం యాకోబుకి దేవుని ప్రేమ లేదు అని కూడా మనం చెప్పలేం. ఐ హోప్ యూ గాట్ మీ డార్లింగ్. యాహ్! అర్థమైంది బ్రో. ఇప్పుడు యాహ్! ఐ గాట్ ఎ క్లారిటీ. థాంక్ యూ. థాంక్ యూ. జోనథాన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ జోనథాన్. అన్న అయితే నాకు క్వెషన్ అడిగే ముందు కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అప్పుడు క్వెషన్ అడుగుతాను. హ్మ్. అయితే వివాహానికి లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా స్పిరిచువల్‌గా మనం ఆత్మపూర్వకంగా ఒక స్టాండర్డ్ మెన్‌గా, స్టాండర్డ్ వుమెన్‌గా, బిబ్లికల్‌గా మనం సిద్ధపడాలి. అది హ్మ్. ఆ లెవెల్ క్రాస్ చేసిన తర్వాత హ్మ్. ఇప్పుడు ఐ యామ్ ద వన్ హూ టెల్స్ ఎవరీవన్ గాడ్స్ విల్ ని పెళ్లి చేసుకో అని చెప్తూ ఉంటాను. అయితే ఇప్పుడు కెన్ గాడ్స్ యూ విల్ రిపీట్ అమ్మా? ఆ ఫ్రేజ్ నాకు అర్థం కాలేదు. మళ్ళీ చెప్పమంటారా? అయితే ఆ! చివర్లో చెప్పింది అర్థం కాలేదు. నేనే అందరికీ చెప్తూ ఉంటాను. గాడ్స్ విల్ ని ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తూ ఉంటాను. హ్మ్. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పుకుందాం. సో, మనం ఒక వ్యక్తి కోసం వివాహం కోసం ప్రేయర్ చేసుకుంటూ దేవుడు ఒక వ్యక్తిని చూపించి నడిపించినప్పుడు గాడ్స్ విల్ జరగడం మనం చూస్తుంటాం. హ్మ్. ఒకవేళ సెల్ఫ్ చూజన్ మనమంతట మనం ఒక పర్సన్ చూజ్ చేసుకోవడం గాని, లేదా రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళినప్పుడు కానీ, హ్మ్. మామూలుగా అందరూ ఫ్రెండ్స్ కానీ నేను చాలా చోట్ల వినేదేంటంటే, సో, వి ఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ విల్. ఇఫ్ ఇట్స్ గాడ్స్ విల్ ఆర్ నాట్ అని ఆ ప్రాసెస్‌లో ఉంటారు. సో, ఇక్కడ హ్మ్. ఇంకా మైనర్ క్వెషన్ ఏందంటే, దే హ్మ్. వీళ్ళు అనుకున్న పర్సనే దేవుడికి చిత్తం ఎలా అవుతది? అలా అవ్వదు కదా! బేసిక్‌గా టెక్నికల్‌గా దేవుడు హ్మ్. ఒకరిని అనుకుంటారు. వీళ్ళొకరిని చూజ్ హ్మ్. చేసుకొని దేవుడి చిత్తంలో తిని ఉందేమో, ఒకవేళ ఈమె తను అవుతారో లేదో, అతనే తిని ఆ పర్సన్ అవుతారో లేదో, లేదా అప్రూవ్ హ్మ్. చేస్తారో లేదని ఈ ప్రాసెస్‌లో ఉంటారు. సో, హ్మ్. ఇప్పుడు సెల్ఫ్ చూజన్ చేసుకున్న తర్వాత ఆహ్, హ్మ్. ఇక్కడ ఇక్కడ ఒకటే పాసిబిలిటీ ఉంటది. నాకు తెలిసైతే తను గాడ్ సెలెక్ట్ చేసుకున్న దేవుడు సిద్ధపరిచిన వ్యక్తి అయితే ఉండరనుకుంటున్నాను మాక్సిమం. ఎందుకంటే ప్రాబబిలిటీ అనేది చాలా లెస్ కదా! ఎందుకంటే మనము చూజ్ చేసుకోము. దేవుడు అనుకున్న వ్యక్తిని మనం ఒకటేసారి కోయిన్సిడెంటల్ అవ్వదు. లైక్ ఫార్చునేట్ అవ్వదు కదా! సో, ఈ కేసెస్‌లో ఉండే ఉండే పాసిబిలిటీ ఒకటే ఉంటది. గాడ్ హ్మ్. అప్రూవ్ చేస్తున్నారా లేదా? ఇదొక్కటే పాసిబిలిటీ ఉంటది. సో, హ్మ్. దీన్ని హ్మ్. బట్టి మీరేమంటారు? అప్రూవ్ చేస్తాడా? లేదా మరి అప్రూవ్ చేసినప్పుడు గాడ్స్ విల్ కిందకి వస్తదా అది? లేదా ఓకే. హ్మ్. అట్‌లీస్ట్ మీరు యూ బోత్ ఆర్ గుడ్ పీపుల్. ఓకే. అట్‌లీస్ట్ ఐ అప్రూవ్ అని అంటారా? లైక్ ఎలా ఉంటది ఈ సిట్యుయేషన్? ఓకే. ఫైన్ అమ్మా. అంటే నీ క్వెషన్‌లో 2 బాగా కనపడుతున్నాయి. ఏంటంటే చూసింగ్ సంబడి ఫ్రమ్ యువర్ ఎండ్ అండ్ సీకింగ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ దట్ పర్టిక్యులర్ పర్సన్. అంటే ఇక్కడ ఐ బిలీవ్ నేను పార్షియల్‌గా ఆన్సర్ చేయగలను. బట్ రేపు దేవుని చిత్తము అన్న దాని గురించి ఒక సరైన అవగాహనొస్తే ఈ ప్రశ్నలో చాలా మట్టుకు సమాధానం దొరుకుతుంది. నువ్వన్నట్టు ఎక్కువ శాతం ఇలానే జరుగుతుంది. యూ చూస్ సంబడి అండ్ సీక్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ ద అప్రూవల్ ఆఫ్ గాడ్. ప్రాబబిలిటీ తక్కువుంటుంది నువ్వు చెప్పినప్పుడు. ఎందుకంటే ద వే యూ చూజ్ ఎందుకంటే ఇది చూజ్ చేసుకునే వ్యక్తి యొక్క మెచ్యూరిటీని బట్టి, అతని గాడ్లీనెస్‌ని బట్టి, అతని యొక్క స్పిరిచ్యువల్ హ్మ్. ఏజ్‌ని బట్టి, అలాగే అతని క్యారెక్టర్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక అబ్బాయి ఓ 25 26, 27 సంవత్సరాల వయసొచ్చింది. చదువుకున్నాడు. చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు. లేతే బిజినెస్‌లో ఉన్నాడు. తను మంచి ఆత్మీయుడు. దేవుని ప్రేమించేవాడు. సంఘంలో వాడబడుతున్నవాడు. పరిచర్య పట్ల ఆసక్తి ఉన్నవాడు. ఇలాంటి వాడు ఒక చిల్లర అమ్మాయిని ఇష్టపడ్డాడు.
ఒక అన్‌బిలీవర్‌ని తను చూజ్ చేసుకోడు. ఒకవేళ చూజ్ చేసుకుంటున్నాడు అంటేనే ఇతను ఇమ్మెచ్యూర్ అని, అన్‌గాడ్‌లీ అని, లేకపోతే దారి తప్పాడని అర్థం. ఇప్పుడు స్పిరిచ్యువల్‌గా సౌండ్ అయ్యుండి, ఒక పొజిషన్‌లో ఉండి, పెళ్లి వయసొచ్చిన తర్వాత ఇతను దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఖచ్చితంగా అతను ఒక దైవభక్తి కలిగిన, ఒక స్పిరిచ్యువల్ మైండెడ్ అయిన అమ్మాయినే ఇష్టపడి ఉండాలి. అలా ఇష్టపడిన పక్షంలో దేవుడు దాన్ని అంగీకరించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ విషయం తల్లిదండ్రుల దగ్గరికొచ్చినప్పుడు, "అరే! మనం కూడా ఇలాంటి అమ్మాయి కోసమే కదరా చూస్తా ఉంది. సంతోషమే అన్నీ బావున్నాయి. పెద్దలం మేము మాట్లాడి చేస్తాం." వివాహంలో పెద్దల యొక్క ఆమోదం కూడా ప్రాముఖ్యమైనది దేవుని చిత్తంలో. కాబట్టి అలా సంఘం గూడా ఒప్పుకుంటుంది. ఇద్దరు బిలీవర్సే. ఇద్దరు చక్కగా మెచ్యూర్డ్‌గా ఉన్నారు. వయసొచ్చింది. ఒప్పుకుంటారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇది దేవుని ఆమోదం కింద ఉన్నది అని అర్థమవుతుంది. అలా కాకుండా వైస్ వర్సా అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని అమ్మాయి చూజ్ చేసుకున్న, వాళ్ళు ఒకవేళ అన్‌గాడ్లీ పర్సన్‌ని, అన్‌బిలీవర్‌ని ఇమ్మెచ్యూర్‌గా వాళ్ళు ఎంపిక చేసుకొని దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటేనే, అది దేవుని ఆమోదం దక్కదు అని మనకు అర్థమైపోతుంది. అందుకే ఇక్కడ ఆ వ్యక్తి ఇది జనరల్‌గా మనం చెప్పలేం. ఇట్ ఈస్ పర్సన్ సెంట్రిక్. ఆ వ్యక్తి, ఆ అమ్మాయి లేతే అబ్బాయి ఏ స్థాయిలో ఉన్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకు కొద్దిమంది తెలుసు మనం గౌరవిస్తాం. వారు మంచి కుర్రాళ్ళండి. మంచి సాక్షి ఉన్నాడండి. చిన్నప్పటి నుంచి తెలుసండి. భక్తి కలిగిన వాడు. పరిచర్యలో ఉన్నాడండి కుర్రాడు. ప్రభు కోసం రోషం కలిగిన వాడండి అని సాక్ష్యం కలిగిన వారు ఆ పిల్లాడొచ్చి అన్న నేను ఒక అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నాకు. నేను తెలుసుకున్నాను తన టెస్టిమనీ, తన ప్యాషన్ నాకు బా నచ్చింది అనంటే, "అది చెప్పరా బాబు ఎక్కడ ఆ అమ్మాయి ఏంటి? కనుక్కుందాం వెళ్లి. డాడీ వాళ్ళతో మాట్లాడదాం. పాస్టర్ గారితో మాట్లాడదాం" అని అంటాం మనం. ఎందుకంటే, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవం. అతని యొక్క సాక్ష్యానికి ఉన్నటువంటి బలం. అలా కాకుండా దేవుడంటే భయం లేకుండా చిల్లరగా ఉంటూ అంత జీవితంలో సెటిల్ గాకుండా, అసలు రక్షణ మారు మనసే లేకుండా ఒకవేళ ఉన్నా కూడా బ్యాక్ సైడ్ అయిపోయి లోకరీతిగా ఉంటున్నవాడు వచ్చి ఇలా చెప్తే, "అరె! ఎందుకురా నీకీ తలనొప్పి? ఎందుకు తొందరపడుతున్నావు" అంట. అలాగా ఈ ప్రశ్న తలెత్తినప్పుడు ఆ వ్యక్తి ఏంటి? ఆ వ్యక్తి యొక్క మెచ్యూరిటీ ఏంటి? అన్న దాని మీద ఆ సంబంధాన్ని దేవుడు అప్రూవ్ చేస్తాడా? లేదా? అన్నది మనం కొంత అవగాహనకి రావచ్చు జోనథన్. యాహ్! చాలా థాంక్ యూ సో మచ్ అన్న. చాలా ఐ మీన్ నేను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానో అండ్ చాలా బిబ్లికల్‌గా ఆన్సర్ ఇచ్చారన్న. చాలా బ్యాలెన్స్డ్‌గా ఆన్సర్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఆ! అది అది క్వెషన్ అంటారో లేదా లేదా మన గ్రూప్ మెంబర్‌కి సజెషన్ అంటారో ఐ డోంట్ నో. చెప్పాక తెలుస్తది. హ్మ్. అయితే ఇప్పుడు మీరన్నారు ఒకేళ ఒక పెళ్ళికి వయసొచ్చిన వ్యక్తి అమ్మాయే గాని, అబ్బాయే గాని వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గట్టుగాని చూజ్ చేసుకుంటారు. లేదా అన్‌బిబ్లికల్‌గా అన్‌స్పిరిచువల్‌గా ఉన్నోళ్ళైతే చూజ్ చేసుకొని చెప్పారు. ఓకే. ఫైన్ అక్కడి వరకి. ఆహ్, ఇప్పుడు ఆహ్, ప్రస్తుత పరిస్థితిని బట్టి వాళ్ళు జాబ్ చేస్తున్నారా? బిజినెస్ చేస్తున్నారా? అదే వాళ్ళు చర్చ్‌కెళ్తున్నారు. కొన్ని టిక్ మార్క్స్ పెట్టుకుంటాం. ఓకే. దే ఆర్ ఫిట్ ఫర్ దిస్ మ్యారేజ్. దే ఆర్ ఫిట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అట్‌లీస్ట్ అని అనుకుంటాము. అనుకున్న తర్వాత ఓకే. ఇరు వర్గాలు ఒప్పుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతది. అది ఆ ఒక వ్యక్తి వల్ల జరగకపోవచ్చు గానీ, కొన్ని కారణాల వల్ల జరగొచ్చు. లేదా కొన్ని విషయాల వల్ల జరగొచ్చు. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల గానీ, మనుషుల వల్ల గానీ, ఇంకొక అడిషనల్ పాయింట్ ఇందులో ఏంటంటే, పితరుల నుండి వచ్చే శాపాలు వెంటాడుతూ ఉంటాయన్న. అది మనందరికీ తెలుసు. పితరుల నుండి వచ్చే శాపాలు. హ్మ్. ఓకే. ఓకే. నేను చెప్తాను. యూ కెన్ కరెక్ట్ మీ లేటర్. పితరుల నుండి వచ్చే శాపాలు తల్లిదండ్రులని, మనవళ్ళని పెళ్లి చేసుకున్న వ్యక్తిని వెంటాడుతూ వస్తుండగా, ఒకవేళ అది అతను క్లియర్ చేసుకోకపోతే గనక, హ్మ్. అందులో చేసుకున్న అబ్బాయి చేసుకుంటే, ఆ అబ్బాయికి శాపం వెంటాడితే గనక అబ్బాయి సఫరింగ్‌లో ఉంటాడు ఎలానో, చేసుకున్న వాళ్ళ హస్బెండ్ తను కూడా సఫరింగ్‌లో ఉండాల్సొస్తది. కన్న పిల్లలు వాళ్ళు కూడా సఫరింగ్‌లో పార్టేకింగ్ చేసుకోవాల్సొస్తది. ఇదొక పాయింట్. అయితే నా క్వెషన్ ఇది కాదన్న. అయితే దేవుడు చిత్తంలో చేసుకుంటే నా ఒపీనియన్ ఏందంటే, దేవుడు చాలా దూరదృష్టితో చూస్తాడు కాబట్టి, సమస్తం తెలుసు కాబట్టి, హ్మ్. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ ఎరిగినవాడు కాబట్టి, ఈ వ్యక్తి నీకు సరైన వ్యక్తి అయినప్పటికీ కూడా, జరగబోయే సిట్యుయేషన్ నీకు తెలీదు కాబట్టి, నేను దూరదృష్టితో చూస్తాను కాబట్టి, ఈ పర్సన్ వద్దు. ఈ పర్సన్ అయితే బెటరు. డ్రాప్ అని చెప్పే అవకాశం ఉంటది. కానీ ఇక్కడేంటంటే, అప్రూవ్ చేస్తాడు దేవుడు. బట్ దేవుడి చిత్తంలో చేసుకోకపోవడం వల్ల సర్టెన్ పాయింట్‌లో సర్టెన్ థింగ్ వస్తది. అది అనుభవించాల్సొస్తదని నా యొక్క ఐ మీన్ ఇది క్వెషన్ అంటారా? ఒపీనియన్ వాటెవర్ ఐ డోంట్ నో. దిస్ ఇస్ మై ఒపీనియన్. దీనికి ఎలా ఆన్సర్ చేస్తారో చేయండన్న. ఇట్స్ ఓకే మా. అంటే నేను కూడా ఎగ్జాక్ట్‌గా ఫ్రేమ్ చేసుకోలేకపోయాను క్వెషన్. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్ ఏంటంటే, అంటే మనకొక అపోహ ఉంది ఏంటంటే, దేవుని చిత్తంలో పెళ్లి జరిగితే గొడవలు లేకుండా ఉంటాయి. దేవుని చిత్తం కాకుండా పెళ్లి చేసుకుంటే అన్ని గొడవలొచ్చేస్తాయి.
కొంతవరకు కరెక్టే. కానీ పెళ్లి విషయంలో దేవుని చిత్తం అనేది ఈ అమ్మాయా? ఈ అబ్బాయా? అంత మట్టుకే కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మెనీ ఆఫ్ యంగ్ పీపుల్ మిస్ దిస్. యూ ఆర్ ఫైండింగ్ గాడ్స్ విల్ కేవలము ఈ అమ్మాయైనా, ఈ అబ్బాయైనా అన్న మట్టుకే కాదు. నువ్వు దేవుని చిత్తం అనేది నువ్వు పెళ్లి తర్వాత జీవితం కొరకు కూడా. ఇప్పుడు యెస్. ఈ అబ్బాయి దేవుని చిత్తాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లయ్యాక కాపురంలో దేవుని చిత్తాన్ని అంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చకుండా ఉన్నారనుకోండి, దేవుని చిత్తంలో జత చేయబడిన జంటలు కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అలా గొడవలైనప్పుడు మనం సాధారణంగా థర్డ్ పర్సన్ ఏమనుకుంటామంటే, అసలు వీళ్ళ పెళ్లిలో దేవుని చిత్తం లేదనుకుంటానండి. ఇందుకే ఇంత రచ్చ అవుతుంది. దేవుని చిత్తంలో ఉన్న దేవుని చిత్తానుసారంగా కాపురం చేయకపోతే, దేవుని వాక్యానికి లోబడి చేయకపోతే దే సఫర్. దే ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సో, అలాగా రేపు కొంచెం మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వస్తుందనుకుంటున్నాను జోనథన్. బట్ యాహ్! ఐ ఓకే. రెస్పెక్ట్ యువర్ ఇన్‌పుట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. బై ద వే ఆర్ యూ సింగిల్ ఆర్ మ్యారీడ్ జోనథన్? ఐయామ్ సింగిల్ అన్న. యూ ఆర్ సింగిల్. ఓహ్! గ్లాడ్. మంచి అంటే ఆసక్తి ఉంది ఈ విషయాల మీద. సో దట్ యూ ఆర్ హెల్పింగ్ అదర్స్. గాడ్ బ్లెస్ యూ జోనథన్. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. గుడ్. ఐ లవ్ క్యూ&ఏ యాక్చువల్‌గా. టీచ్ చేయటంతో పాటుగా ప్రశ్నలు ఇలాంటి పదునైన ప్రశ్నలొస్తే ఐ రియల్లీ ఎంజాయ్ అండ్ ఐ లెర్న్. థాంక్ యూ ఫర్ డాలీ అండ్ శాంతి అండ్ జోనథన్. యాహ్! ఫీల్ ఫ్రీ టు ఆస్క్ క్వెషన్స్. ఇంకెవరికైనా ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎనీబడీ వాంట్స్ యువర్ కౌన్సెలింగ్, గ్రూప్ అడ్మిన్స్ దగ్గర మా కాంటాక్ట్ నంబర్ మీరు తీసుకోవచ్చు. యూ కెన్ అప్రోచ్ అస్ అండ్ మీ అండ్ మై వైఫ్ వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ, కౌన్సిల్ యూ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో డోంట్ హెసిటేట్ అండ్ డోంట్ మీ లోపలే పెట్టుకొని మీరు నలిగిపోవద్దు. There are some people who are willing to help you. Make use of them. Thank you. If there are no questions, we can close.